ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా యేసుక్రీస్తు ప్రభువా, మీ ఉన్నతమైన నామమునకు స్తోత్రములు వందనములు చెల్లించుచున్నాము. ఈ పునరుద్ధాన దినమందు మా ప్రభు మీ బిడ్డలమైన మేము కొద్ది మందిగా ఈ స్థలములో మా ప్రభు మా తండ్రి నాయన కూడి ఉండటమే కాకుండా లైవ్ ద్వారా మా తండ్రి నాయన దేవా మా ప్రభు మా తండ్రి ఆరాధనలో మా తండ్రి ఎంతమంది అయితే పాలు పంపులు పొందారో వారందరినీ కూడా మా ప్రభు మీ ఆత్మ ద్వారా సంరక్షించండి. దేవా మా ప్రభు నిత్యముగా మా తండ్రి మీ పునరుద్ధాన శక్తి చేత దేవా మా ప్రభు మా తండ్రి నాయన మిమ్మల్ని ఆరాధించి ప్రతి బిడ్డను కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. మీ పునరుద్ధాన శక్తి చేత మీరు నింపమని కోరుచున్నారు. నిజంగా మా తండ్రి ఆరాధనంతట్లో కూడా నాయన మీ దివ్యమైన వాక్కులు మీరు మాకు అనుగ్రహింప చేయండి. మీరు మాతో మాట్లాడండి. మాట్లాడుచుండగా మా తండ్రి నాయన మీరే మా మధ్యన ఘనత పొందమని కోరుకుంటున్నాను. అన్ని విధాలుగా మా ప్రభు మా తండ్రి ఆరాధనంతట్లో కూడా మీరే ఘనత మహిమ ప్రభావం మీరే పొందుకోవడమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాను. స్తుతులనందుకో స్తుతికి పాత్రుడా, ఘనత పొందుకో స్తోత్రార్హుడా. స్తుతులనందుకో స్తుతికి పాత్రుడా, ఘనత పొందుకో
దేవుడు లేడు, నీకెవ్వరు సాటి రారు. దేవుడు లేడు, నీకెవ్వరు సాటి రారు. నీకే నా ఆరాధన, నీకోసమే ఆలాపన. నీకే నా ఆరాధన, నీకోసమే ఆలాపన. నీకే నా హృదయార్పణ. నీకే నా నీ పాడేదని ప్రభువుకు పాటిస్తాను. నీ పాడేదను ప్రభువుకు పాటిస్తాను. నిత్యము
ప్రభు మనం స్తుతిస్తాము, ప్రభువుకు స్తోత్రం చెల్లిస్తాము. స్తోత్రములు 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 యేసుక్రీస్తు ప్రభువా, మీ పరిశుద్ధమైన నామమునకు స్తోత్రములు వందనములు. హల్లెలూయా హల్లెలూయా. దేవా మీకు స్తోత్రములు వందనములు. హల్లెలూయా. యేసయ్యా మీకు స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. హల్లెలూయా మీకు స్తోత్రం. వందనములు చెల్లిస్తాము. మా దేవా మీకు స్తోత్రం. ప్రభువా మీకు స్తోత్రం. హల్లెలూయా. నీ పరిశుద్ధత చూసినా, నీ సౌందర్యాన్ని తలచినా, నా చుట్టూనున్నవన్నీ నిన్నే ప్రతిబింబించు. నా హృదయాన్ని కర్పించి నీ చిత్తాన్ని చేయు. నా చుట్టూనున్నవన్నీ నిన్నే ప్రతిబింబించు. ఆరాధించు ఆరాధించు యేసు నా ఎవరైనా ఒకరు ప్రార్థన చేయండి. స్తోత్రం తండ్రి, మా దేవ మా మంచి మా తండ్రి, మా ప్రభా నేను నిత్యంగా నాయన మా ప్రభు మా దేవ దినం నాయన ప్రభా మా తండ్రి నాయన కొద్ది మందిగా ప్రభా నాయన మా తండ్రి నాయన మీ సన్నిధిలో చేరి ప్రభా మా దేవ మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నాన్న ఈ రీతిగా నాయన మా ప్రభు మిమ్మల్ని ఆరాధించడానికి దేవా మీ నామాన్ని మహిమపరచడానికి ప్రభా దేవా మా ప్రభా మా దేవ మీ తోటికి వచ్చిన దేవుడు ప్రభా నాయన మా తండ్రి మా ప్రభా మీకు వందనాలు దేవా స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నాయన మా మధ్యలో ఉన్న దేవుడు అయినారు, నాయన మాలో ఉన్న దేవుడు అయినారు ప్రభా. లోకంలో ఉన్నవానికంటే మీలో ఉన్నాడు గొప్పవాడని సెలవిచ్చారు దేవా. ప్రభు మా తండ్రి మా దేవ మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన
శక్తిమంతుడిగా దేవా, అద్భుతుడిగా దేవా మా ప్రభా, నాయన ఆరాధనగా పాత్రుడిగా దేవా, నాయన మా ప్రభా మా దేవా, మా మధ్యన ఉన్న దేవుడైన నాయన, మాలో ఉన్న దేవుడైన ప్రభా, నాయన మమ్మల్ని నడిపిస్తున్న దేవుడైన దేవా, నాయన ఇప్పుడు దేవా శక్తితో బలంతో నాయన ఓ మరొకసారి దేవా మా ప్రభా, నాయన మా కాపులు నాయన మీరే మాతో మాట్లాడాలి దేవా, నాయన యొక్క లైఫ్ సర్వీస్ లో కూడా దేవా మా ప్రభా, నాయన అనేకులు ఉద్దేశించి నాయన మా ప్రభా, నాయన మీరే మాట్లాడమని ప్రార్థిస్తున్నాం ప్రభా, నాయన అనేక జీవితాలను ఎరిగిన దేవుడైన ప్రభా, దేవా ప్రతి హృదయాన్ని ఎరిగిన దేవుడైన నాయన ఓ నాయన యొక్క సర్వీస్ ప్రభా, ఓ నాయన మా ప్రభా మా దేవా, ఓ నాయన మా ప్రభా ఎంతమంది అయితే నాయన మా ప్రభు ఇస్తున్నారో దేవా, వారి జీవితాల్లో కార్యరూపం దాల్చినట్టు సహాయం చేయండి నాయన, ఓ నాయన మా ప్రభా మా తండ్రి మీకు వందనాలు స్తుతులు దేవా, ఓ అనేక స్థలాలకు వెళుతున్నది నాయన, ఓ నాయన మా ప్రభు దేశాలు కూడా నాయన, ఓ నాయన దాటుకొని వెళుతున్నప్పుడు దేవా ప్రభా మా తండ్రి మా ప్రభు యొక్క సర్వీస్ నాయన, ఓ అనేక జీవితంలో కార్యరూపం దాల్చినట్టుగా నాయన, ఓ నాయన మా ప్రభు చూపించండి నాయన, ఓ దయ చూపించిన ప్రభు నాయన మా ప్రభు మీ వాక్యం ద్వారా నాయన మా జీవితాలను పరిశుద్ధపరచండి నాయన, నాయన మమ్మల్ని పవిత్రపరచండి దేవా, నాయన మీరు సెలవిచ్చండి నాయన, ఓ నేను మీతో చెప్పిన మాటను బట్టి ప్రభు నాయన మీరు పవిత్రులను మీరు సెలవిచ్చారు నాయన, ఓ మా ప్రభు మా తండ్రి మీకు వందనాలు స్తుతులు నాయన, నాయన యొక్క వాక్యము దేవా, ఓ మా ప్రభు మా దేవా మా ప్రభు అనేకులు శుద్ధీకరించిన దేవా, ఓ అనేకుల ద్వారా నాయన మా ప్రభు మీరు కార్యరూపం దాల్చినట్లుగా నాయన, ఓ సహాయం దయచేయండి నాయన, ఓ అనేకుల జీవితంలో నాయన మా ప్రభు నాయన శుద్ధీకరణ దయచేయండి నాయన, ఓ మారు మనసు దయచేయండి దేవా, ఓ రక్షణ భాగ్యం దయచేయండి నాయన, ఓ మా ప్రభు మా తండ్రి మీకు వందనాలు దేవా, నాయన మా ప్రభు మా దేవా, నాయన మీరే ప్రభు జీవితాలు ప్రార్థిస్తున్న ప్రభు దేవా మా తండ్రి మా ప్రభు మీకు వందనాలు స్తుతులు నాయన, నాయన మా ప్రభు ఓ నాయన మా ప్రభు గృహంలో ఉండే దేవా, నాయన మా ప్రభు మా యొక్క లైవ్ ద్వారా ప్రభు ఓ వాక్యం ఉంటున్న ప్రతి బిడ్డతో మాట్లాడాను నాయన, ఓ ప్రతి బిడ్డను మీరు సంధించండి దేవా, ఓ ప్రతి బిడ్డ అవసరాలు మీరు తీర్చండి నాయన, ఓ ఈ వాక్యం వింటున్నప్పుడు దేవా వారి జీవితంలో సత్కార్యం జరిగించండి నాయన, వారి జీవితంలో విమోచన దయచేయమని ప్రార్థిస్తున్నాను దేవా మా తండ్రి మా ప్రభు మీకు వందనాలు స్తుతులు నాయన, ఓ మేము జీవిస్తున్నామంటే ప్రభు నాయన, మేము బ్రతుకుతున్నామంటే నాయన, ఓ మీ కృపను బట్టి నాయన, నాయన మీ దయని బట్టి ప్రభు, ఓ మనుషుడు రొట్టె వల్ల కాదు కానీ దేవా, నాయన మీ నోటి నుంచి వచ్చిన ప్రతి మాట వల్ల ప్రభు ఓ నాయన జీవిస్తున్న ప్రభు, నాయన మీలాగన మాకు చదువుతున్నది దేవా, ఓ ప్రతి మాటను బట్టి మేము బ్రతుకుతున్నాం నాయన, ఓ ప్రతి మాటను బట్టి మేము జీవిస్తున్నాం ప్రభు, ఓ మా తండ్రి మా ప్రభు మీకు వందనాలు స్తుతులు దేవా, ఆ యొక్క ఉన్నతమైన జీవం నాయన, ఓ పరలోకం జీవం నాయన మాలో కార్యరూపం దాల్చినట్టు సహాయం చేయండి దేవా, మీరే ప్రభు చూస్తున్న ప్రార్థిస్తున్నాం ప్రభు, మా తండ్రి మా ప్రభు మీకు వందనాలు స్తుతులు నాయన, నాయన మా ప్రభు మా దేవా, నాయన మీరే నాయన మా కాపును అభిషేకించుకోండి దేవా, నాయన మా ప్రభు మీ యొక్క ఉన్నతమైన స్వరంతో నాయన, ఓ మా ప్రభు మీరే అభిషేకించుకుని నాయన, ఓ నాయన పెద్దలు మీరు తాకరు నాయన, ఓ నాయన మా ప్రభు మా తండ్రి మీకు వందనాలు స్తుతులు నాయన, నాయన మీరే ప్రభు ఓ నాయన జీవ వాక్కు నాయన, ఓ నాయన మా ప్రభు మా దేవా, నాయన లోపల నుంచి వెళ్ళి వచ్చినట్టుగా దేవా, నాయన మీరు కృప జీవితాలు ప్రార్థించిన ప్రభు దేవా మా తండ్రి మా ప్రభు మీకు వందనాలు స్తుతులు నాయన, నాయన మా ప్రభు మా తండ్రి మీకు వందనాలు ప్రభు, నాయన మీరే మా కాపును బలపడుతుంది నాయన, ఓ మా తండ్రి మా ప్రభు మీకు వందనాలు స్తుతులు నాయన, మాకు కావాల్సిన వాక్కుతో దేవా, నాయన మీరే మమ్మల్ని బలపడుతూ మమ్మల్ని తృప్తిపరచండి నాయన, మమ్మల్ని పూర్తిగా మీ హస్తాలకి సమర్పణ చేస్తున్నాం ప్రభు, నేను స్తుతిస్తున్నామని మీకు పెడుతున్నాం. మనమంతా ఇలాగ నిలబడి ఉంటుండగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం ఇరవై 21వ వచనం నుంచి కొన్ని వచనాలు చదువుతున్నాను. మనుషుల ద్వారా మరణము వచ్చెను కనుక మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానమును కలిగెను. ఆదామునందు అందరూ ఎలాగూ మృతి పొందుచున్నారు అలాగనే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుతారు. ప్రభు మీకు స్తోత్రములు వందనములు చెల్లించుచున్నాము. చదవబడిన ఈ వాక్య భాగము మా వినికిడిలో మీరు దీవించండి దేవా, మా ప్రభు మా తండ్రి ఆశీర్వదించండి. కూడి వచ్చిన మా ప్రాణాత్మల మా తండ్రి మీ దివ్యమైన వాక్కు ద్వారా తృప్తిపరచండి మా తండ్రి దేవా. ఎంతమంది అయితే మా తండ్రి నాయన ఈ యొక్క వాక్య శబ్దాన్ని వినుచున్నారో
వారందరిలో కూడా నాయన మీ జీవపు వాక్కులు నాయన దేవా మా ప్రభు వినిపింపచేసి వారి ప్రాణాత్మను మా తండ్రి మీ జీవము చేత నింపమని కోరుచున్నాను. మీ వాక్యము నాయన దేవా మా తండ్రి నాయన అది మాకు జీవమై ఉన్నది కనుక ఆ జీవపు మాటలు మా ప్రభు మా అందరికి వినిపింపచేయమని కోరుచున్నాను. దేవా మా తండ్రి నాయన నిశ్చయముగా మా తండ్రి ఈ లైవ్ ద్వారా ప్రసారము కాబడుచున్నటువంటి ఆయన ఈ వాక్కు అనేకులకు నాయన మేలుకరంగా దీవెనకరంగా ఉన్నట్టుగా మీరు మలుచున్నారు. యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాం. దయచేసి కూర్చునండి. దేవుని పరిశుద్ధమైన నామమునకు స్తోత్రం కలుగును గాక. అంత సంతోషంగా ఉన్నారా? దేవుని అత్యున్నతమైన కృప, ఆయన కాపుదల, ఆయన ప్రేమను బట్టి దేవుడు మనను సజీవ లెక్కలో చేర్చి మరి నిశ్చయంగా ఈ విధంగా ఆయన సన్నిధానంలో మనము కొద్దిమందిగా కూడి మరి దేవుని ఆరాధన చేయుచున్నామంటే అందరికీ ఈ యొక్క ఆధిపత్యం లేదు. మరి చాలా మంది పాస్టర్ గారు మేము వచ్చేస్తాం కంగారు పడుకుంటాం. మరి ప్రభుత్వము జూన్ 8వ తారీఖు నుంచి ఆరాధనలు యథావిధిగా జరిగించుకోవచ్చు అని అనౌన్స్ చేశారు. అయితే మనకు మాత్రం కాదు, ఇది రెడ్ జోన్ కనుక, కంటోన్మెంట్ ఏరియా కనుక మనకి ఇంకా అవకాశం లేదు. మరి ఎప్పుడైతే మరి అనౌన్స్ చేస్తారో అప్పుడు మనము నిశ్చయంగా ఆరాధన జరిగించుకోవచ్చు. మరి కిలేశ్వరం ప్రాంతంలో అయితే అక్కడ కంటోన్మెంట్ ఏరియా కాదు, అక్కడ 8 తర్వాత స్వేచ్ఛగా అక్కడ ఆరాధన జరిగించుకోవచ్చు. నిశ్చయంగా అన్ని విధాలుగా దేవుడు కృపనుగ్రహింపచేసి మరి దేవుని చిత్త ప్రకారంగా దేవుడు తన ఆత్మ ద్వారా తన పిల్లలను ఏ విధంగా నడిపించాలనుకున్నాడో, ఏ విధంగా తన వాక్కు ద్వారా దేవుడు పోషించాలనుకున్నాడో ఆ వాక్కు ద్వారా ఆ పరిస్థితులకు మరి దేవుడు మనల్ని నిన్నగా నడిపింపచేసి అన్ని విధాలుగా దేవుడు మనకు మన జీవితాల్లో మరి కృప చూపించినట్లుగా మరి ప్రార్థన చేయండి. నిశ్చయంగా ఇప్పటికే సంఘము చక్కగా అత్యాశక్తితో ప్రార్థన చేస్తుంది. కొంతమంది అయితే మెల్లిగా సన్నగిలిన వారు ఉన్నారు, ప్రార్థనలో సన్నగిలిన వారు ఉన్నారు. ఈ యొక్క పరిస్థితులను బట్టి మంచి దేవుని యొక్క ఆత్మతో మరి ఆత్మలో మంచి ముమ్మరంగా భక్తి చేయగలిగినటువంటి వారు ఉన్నారు. ఏమైనా దేవునికి స్తోత్రం. మరి ఎక్కడ ఉన్నా ఏమైనా దేవుని బిడ్డలు మాత్రం దేవునికి అనుకూలంగానే వారు నడుస్తూ ఉంటారు. ఆమెను అంటున్నారా? నిశ్చయంగా విధంగా దేవుడు మనకు మరి సహాయము చేయనుగాక. ప్రవక్త ఈ మాట అంటున్నాడు, ఒక మనిషి ఎంతగా లోబర్చబడ్డాడంటే ఒక ప్రవక్త అగునంతగా దేవుడుకు లోబర్చబడ్డాడట. ఒక మనిషి ఎంతగా లోబర్చబడ్డాడు అంటే అతడు ఎంతగా దేవునికి అనుకూలంగా వచ్చాడు అంటే ప్రవక్త అయినంతగా. అంటే ప్రవక్త అంటే చిన్న విషయమా? దేవుడు స్వయంగా ఆయనతో మాట్లాడడం, దేవుడు స్వయంగా ప్రవక్త దగ్గర దిగి రావడం, అందువలన దేవుడు ఆయన బలంగా వాడుకోవడం. సామాన్యులమైన మనము, పాపులమైన మనల్ని కూడా దేవుడు ఈ చివరి కాలములో అలాగు చేయాలని, అలాగు ప్రవక్తలను వశపరుచుకున్నట్లుగా మోషేను వశపరుచుకున్నాడు, ఏలియాను వశపరుచుకున్నాడు, ఎలీషాను వశపరుచుకున్నాడు. అలాగూ ప్రవక్తలను వశపరుచుకున్నట్లుగా ఈ రోజున ఆయన శరీరంలో ఉన్న సభ్యులమైన మనలను, ఒక మరి సామాన్యమైన మనుషులమైన మనలను దేవుడు తన రక్తములో ఆకర్షించుకోవడమే కాకుండా, రక్తముతో కడగడమే కాకుండా, తన ఆత్మ చేత అభిషేకించుకోవడమే కాకుండా, వాక్యపు జీవితము జీవించే వారిగా మెల్లిగా వారిని వశపరుచుకొని దేవుడే వారి దగ్గరికి దిగి వచ్చి దేవుడే దేవుని యొక్క వశంలోనికి వచ్చే విధంగా. పౌలు అంటున్నాడు కదా,
క్రీస్తు యేసు ఖైదీని అని. అందువలన ఖైదీ అంటే చెరసాలలోకి వెళ్ళిపోవడం కాదు, ఇప్పుడు మనము క్రీస్తు యొక్క అదుపులోకి వెళ్ళిపోయామంట. అందువలన క్రీస్తు యొక్క అదుపులోనికి మనం వెళ్ళిపోయామంటే అంత కూడా దేవుని వాక్యమునకు, వాక్యం అదుపులోనికి మనం వెళ్ళినప్పుడు అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఆ వ్యక్తితో స్వయంగా దిగి వచ్చి ఆ వ్యక్తితో మాట్లాడడం అనేటువంటిది జరుగుతుంది. అందువల్ల ఈ చివరి కాలంలో కూడా దేవుడు తన బిడ్డలతో అదే చెయ్యాలని ఆశపడతా ఉన్నాడు. దేవుడు తన బిడ్డలతో ఆ విధంగానే తన యొక్క ప్రియులైన వారిని, తాను ఎన్నుకున్న వారిని, తన ఏర్పాట్లో ఉన్న వారిని, తన నిర్ణయం చెప్పున తన సంకల్పానుసారంగా పిలుచుకున్నటువంటి తన బిడ్డలను కూడా ఏం చేద్దాం అనుకున్నాడు? ఆయన మెల్లిగా తన యొక్క స్వాధీనంలోనికి తెచ్చుకోవాలి. దేవుడు ఏం చేస్తాడు? స్వాధీనంలోనికి, ఆయన దేవుని స్వాధీనంలోనికి వచ్చేసిన తర్వాత దేవుడు ఏం చేస్తాడు అంటే, నువ్వు దేవుని స్వాధీనంలోకి వెళ్ళిపోయావంటే దేవుడు నిన్ను ఒక పాత్రగా వాడుకోబోతున్నాడు, బలమైన పాత్రగా వాడుకోబోతున్నాడు. వాక్యపు జీవితాన్ని, ఆయన వంటి జీవితాన్ని జీవించేవాడుగా, నువ్వు ఒక ప్రవచించేవాడుగా, ఒక గొప్ప సంకల్పము కలిగి ఉన్నాడు. ఆమెను అంటున్నారా? అందువలన దేవునికి లోబర్చబడిన పాత్ర, దేవుని తలంపులను వాక్యము ద్వారా వ్యక్తపరచబడాలని, దేవునికి లోబర్చబడినటువంటి పాత్ర. ఎప్పుడైతే ఏ పాత్ర అయితే దేవుని యొక్క అదుపులోనికి వచ్చేసిందో ఆ పాత్రను ఏం చేస్తాడంట? దేవుని తలంపును వాక్యము ద్వారా వ్యక్తపరచాలి. దేవుని యొక్క తలంపును వాక్యము ద్వారా వ్యక్తపరచాలి. ఆ వ్యక్తి నిన్ను గూర్చి దేవుని తలంపు ఏమైతే ఉందో ఆ తలంపును ఏం చేస్తున్నాడు? వాక్యము ద్వారా నీలో నుంచి వ్యక్తం చేయాలి అనేది దేవుడు కోరుకుంటున్నాడు. అందువల్ల ఎప్పుడైతే నిశ్చయముగా దేవుని అదుపులోనికి నీవు వచ్చావు, దేవునికి నువ్వు లోబర్చబడ్డావు, అప్పుడు దేవుని తలంపు ఏమవుతుందంట? వాక్యము ద్వారా నీలో నుంచి ఆయన వ్యక్తం చేస్తాడు. అందువల్ల నువ్వు వాక్యము ద్వారా నీలో నుంచి ఆయన వ్యక్తం చేస్తాడు. అందువల్ల నువ్వు మాట్లాడడం కాదు, నువ్వు ప్రసంగించడం కాస్తుంది. అందువల్ల వాక్యపు జీవితాన్నే నువ్వు జీవిస్తావు. తలుపు గట్టిగేసేయండి. అందువలన ఆ వాక్యపు జీవితాన్ని చక్కగా నీవు జీవించడానికి, అందువలన ఎంతమంది అయితే ఈ చివరి కాలంలో ఆయన బిడ్డలైనటువంటి వారు ఉన్నారు, ఎంతమంది అయితే ఆయన పాత్రలుగా ఉన్నారు, ఎంతమందిని దేవుడు ఆయన స్వాధీనం చేసుకుంటున్నాడు, తన అదుపులోనికి తెచ్చుకుంటున్నాడు, వారందరినీ కూడా ఏం చేస్తున్నాడు? ఈ రోజున మనం ఒక్కసారి సాయంకాలం పైకి మనం చూసామంటే ఏమవుతుంది? నక్షత్రాలు కనపడతాయి, పెద్ద నక్షత్రాలు కనపడతాయి, కొన్ని లైన్ గా కనపడతా ఉంటాయి, చంద్రుడు కనపడతా ఉంటాడు, ప్రకాశమానమైన చుక్కలు కనపడతా ఉంటాయి. అవన్నీ కూడా అలాగూ శూన్యంలో వేలాడుతూ ఉంటాయి. అందువలన అవి ఎలాగున్నాయి? అవన్నీ కూడా దేవుని అదుపులో ఉన్నాయంట. దేవుడు అక్కడి నుంచి మనం చూసినప్పుడు మనము కూడా దేవుని దృష్టికి ఎలా కనబడతామంట? ప్రకాశమానమైనటువంటి చుక్కలుగా, మన పాత్రలుగా, వెలుగు దూతలుగా మనం కనబడతా ఉంటాం. ఆమెనంటున్నారా? అందువలన దేవుడు ఈ రోజున ఆయనకు మరి వశములోనికి తెచ్చుకున్నటువంటి వ్యక్తులను దేవుడు ఏం చేస్తాడు? దేవుడు మన ద్వారా తన వాక్యాన్ని వ్యక్తం చేయాలి, తన వాక్యాన్ని వెల్లడి చెయ్యాలి. అందువల్ల వాక్యపు జీవితాన్ని జీవించాలి అని దేవుడు ఈ చివరి కాలంలో కోరుకుంటున్నాడు. యెషయా వారు ఏమి చేసినప్పటికీ పర్వాలేదు, యెషయా మాటలు నెరవేరబడవలసి ఉన్నది. అందువలన యెషయా భక్తుడిని ఏం చేసినా, ఎన్ని చేసినా, కొట్టిన రంపములతో పోయాలనుకున్నా గాని, ఎన్ని చేసినా గాని, వారు ఏమి చేసినప్పటికీ పర్వాలేదు గాని యెషయా మాటలు నెరవేర్చబడవలసి ఉన్నది. ఆయన ఏదైతే ప్రభువు ఈలాగు సెలవిచ్చుచున్నాడు, యెషయా మాటలు కాదవి, యెషయాలో నుంచి ప్రభువు ఏదైతే మాట్లాడాలనుకున్నాడో ఆ మాటలు యెషయా నోటి నుంచి వచ్చిన మాటలు అవి యెషయా మాటలు కావు గాని అవి ప్రభువు మాటలవి. ప్రభువే ఆ యెషయా నుంచి పలికించినటువంటి మాటలు. అందుకే వాక్యం మనం చూస్తున్నాము.
ప్రభువు ఈలాగు సెలవిచ్చుచున్నాడు. అందువల్ల మోసపోకండి జనులారా, ఇవి నా మాటలు కాదు. ప్రభువు ఈ యొక్క మట్టి పాత్రలో నుంచి ఏదైతే మాట్లాడని తలంచాడో ఆ మాటలే నేను చెబుతా ఉన్నాను. అందువల్ల ప్రభువు ఈలాగు సెలవిచ్చుచున్నాడు కాదు అని మనము నిశ్చయంగా అర్థం చేసుకోవాలి. ఆమేనంటున్నారా? అందువలన ప్రవక్త ఏమంటున్నాడు, వారు యెషయాను ఏమి చేసినప్పటికీ పర్వాలేదు, యెషయా మాటలు నెరవేర్చబడవలసి ఉన్నది. అందువలన అది యెషయా ద్వారా బయలుపరచబడే దేవుని తలంపు. అందువలన యెషయా ద్వారా దేవుడు ఏదైతే తెలియచేయాలనుకున్నాడో అది దేవుని యొక్క తలంపు మాట. అందువలన యెషయాని ఏం చేసినప్పటికీ పర్వాలేదు, కానీ ఆ యెషయా ద్వారా పలికించినటువంటి మాట మాత్రము నెరవేరబడవలసి ఉన్నది. అందువలన ఈరోజు కూడా ఈ చివరి కాలంలో ప్రవక్తలను ఏ విధంగా ఆయా కాలములో దేవుడు వాడుకున్నాడు, ఈ రోజును కూడా ప్రియమైన దేని బిడ్డారా, పూర్వకాలమందు ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు ఏం చేస్తున్నాడండి? కుమారుడు ఎవరు అనగా ఎవరు? ఆయన నిన్న 2000 సంవత్సరాల క్రితము కుమారుడిగా వచ్చాడు, ఇప్పుడు ఆయన వధువుగా ఉన్నాడు. ఎగ్జిస్టింగ్ అన్నమాట, ద వర్డ్ ఎగ్జిస్టింగ్ అగైన్. ఎందుకంటే ఆయన శరీరధారిగా ఆయన ప్రత్యక్షమైన వాడు, ఇప్పుడు మరలా శరీరధారిగా ప్రత్యక్షం అవుతున్నాడు. అంటే వధువు ఫామ్ అయిపోయి బ్రైడ్ అంటున్నాడు, వధువు రూపములో ఆయన ప్రత్యక్షం అవుతున్నాడు. అందువలన ఈ రోజున మరలా ఆ క్రీస్తే వధువు రూపములో ప్రత్యక్షమై ఉన్నాడు. ఇప్పుడు 2000 సంవత్సరాల క్రితము క్రీస్తు ఎలాగూ జీవించాడో ఇప్పుడు చివరి కాలములో ఆ క్రీస్తే వధువు రూపములో మరలా జీవించబోతున్నాడు. అందువల్ల మరలా అద్భుతాలు చేయబోతున్నాడు, మరలా ఆయన గుణగణాలను వ్యక్తం చేయబోతున్నాడు. మరలా ఆయన భూమి అంతటా 2000 సంవత్సరాల క్రితము ఆ సమరయ, ఆ యూదయ, ఆ సమరయ, ఆ పరిసర ప్రాంతాల్లో ఆయన తిరిగాడు, సంచారం చేశాడు, అద్భుతాలు మహత్కార్యాలు జరిగించాడు. ఆయన మాటలు, ఆయన వాక్కులు, జీవం కలిగిన మాటలు వినిపింపజేశాడు. కానీ ఈ రోజైతే ఇప్పుడు ప్రపంచమంతా కూడా, కుగ్రామములో కూడా, ఆఖరికి మూలన ఉన్న దాములూరులో కూడా ఇక దానికి హద్దు ఏంటంటే నదడ్డిగా ఉంది. ఇక ఆ ఊరు ఇంకా పెరగడానికి అవకాశం లేదన్నమాట, ఎందుకంటే నదడ్డిగా ఉంది. అలాగూ మరి కుగ్రామాలు కూడా ఏమవుతుంది, ఈ వర్తమానము మెల్లిగా ప్రసారం అవుతా ఉంది. ఈ యొక్క దేవుని వాక్యము నిశ్చయంగా చేరతా ఉంది. ఎక్కడైతే ఆయన శరీరములో ఉన్న సభ్యులు ఉన్నారో, ఎవరైతే ఆయనకు లోబర్చబడిన వారు ఉన్నారో, ఎవరైతే ఆ వాక్యమును స్వీకరించిన వారు ఉన్నారో, ఇప్పుడు వారిలో నుంచి దేవుడు ఏం చేస్తాడంట, ఆయన జీవించాలని, ఆ శరీరములో ఆయన ఉండాలని, ఆయన శరీరములో తన వాక్యాన్ని వ్యక్తం చేయాలని, ఆయన భూమి అంతటా కూడా ఈ అన్య సంఘము ద్వారా, ఈ వాక్యపు వధువు ద్వారా తన జీవితాన్ని ప్రతిబింబింప చేయాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. ఎంత ఆలోచన చూడండి, దేవుని గొప్ప ఆలోచన. అప్పుడైతే 2000 సంవత్సరాల క్రితం అయితే ఆ యూదయ, ఆ సమరయ, ఆ పరిసర ప్రాంతాల్లో మాత్రమే ఆయన తిరిగాడు. కానీ ఇప్పుడు అలా కాదు, ఆయన అక్కడికి సృష్టించిన వాడిని కనుక ఇప్పుడు ఆయన భూమి అంతటా కూడా, అబ్రహాముకు దేవుడు ఏం చేశాడు, నువ్వు ఎంత వరకు నీ యొక్క మరి పాదములతో కాలు పెట్టి నడుస్తా ఉంటావు, ఆ ప్రాంతమంతా శరీర సంబంధమైన అబ్రహాము సంతానానికి స్వాస్థ్యంగా ఇచ్చేస్తా అన్నాడు. అందువలన ఆ రోజున కనబట్టుకున్న అబ్రహాం గారు పిచ్చోడు పరిగెత్తినట్టుగా నడిచినట్టుగా స్పీడ్గా నడుస్తా ఉన్నాడు. నడుస్తా ఉంటే తిరుగుతా ఉంటుంటే ఏంటి అబ్రహాం గారికి ఏదో అయింది, కొంచెం మైండ్ చలించింది, అందువల్ల పిచ్చి పట్టినట్టుంది. ఆయన అలాగా కర్ర పెట్టి తిరుగుతా ఉన్నాడు. ఏమయ్యా నీ ప్రయాణానికి ఏమన్నా అర్థం ఉందా? అది దేవుడు అబ్రహాముతో మాట్లాడిన సంగతి ప్రజలకు తెలియదు, కానీ ఆయన ఎంత కష్టపడుతున్నాడో, ఎంత సంచారం చేస్తున్నాడో, ఎంత తిరుగుతున్నాడో, ఆ తిరుగుతున్నటువంటిదంతా కూడా అది అబ్రహాము నుంచి వచ్చినటువంటి సంతానానికి నిశ్చయముగా అది స్వాస్థ్యంగా దేవుడు ఇవ్వబోతున్నాడని వాగ్దానం చేశాడు కనుక, ఇవ్వబోతున్నట్లుగా వాగ్దానం చేశాడు కనుక
ప్రియమైన దీని పెట్టారా, ఈ చివరి కాలంలో మనం చూస్తా ఉంటుంటే నిశ్చయముగా ఇది చాలా ప్రాముఖ్యమైంది. కనుక ఆ రోజున అబ్రహాము అంత కష్టపడ్డాడు. కనుక ఈ రోజున ప్రియమైన దేని పెట్టారా, యేసు ప్రభు వారు 2000 సంవత్సరాల క్రితం ఆ పరిసర ప్రాంతంలో అక్కడే తిరిగాడు. కాదు ఇప్పుడు ఈ ప్రపంచమంతా నేను కాదు, ఓ నా రూపను ధరించుకున్న నా వధువు తిరగాలి, నా జీవితాన్ని లోకానికి చాటి చెప్పాలి, ఓ నేను సాక్షిగా, ఓ నిశ్చయంగా నా వధువుని ఏర్పాటు చేసుకున్నాను అని చెబుతా ఉంటుంటే ప్రియమైన దేని బిడ్డలారా, నువ్వు ఏ గ్రామంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఓ నిశ్చయంగా, ఓ మన వాళ్ళు ఎక్కడ నందిగామ దగ్గర మరి కమ్మవారి పాలెంలో మరి రేటా సిస్టర్ ఉంది. అందువలన అక్కడ ఆమె ఉంటుంది, భక్తిగా ఉంటుంది, యథార్థంగా ఉంటుంది అనేటువంటిది కేవలము అది మరుగుపరచడం కాదు, ఆ వాక్యపు జీవితాన్ని జీవించినప్పుడు ఆ గ్రామ ప్రజలు కూడా చూడాలి నిజంగా ఎంత భక్తి, ఎంత యథార్థత మాట కొరకు నిలబడుతుంది. అందువలన నిజంగా మరి ఆమె భక్తి నిజంగా ఆ యొక్క సాక్ష్యము ఆ గ్రామాల్లో, అలాగే కంచెంచర్ల, అలాగే మరి దాములూరు, అదే విధంగా దొనబండ, అదే విధంగా కంచెంచర్ల, మరి మూలపాడు, కిలేశ్వరం, ఇంకా లోపల గ్రామాలు ఉన్నాయి కదా. ఇజ్రాయేల్ గారి కూతురు చెన్నారావుపాలెం, అందువలన ఆ లంబడి తాండ, అక్కడ కూడా అంత దేవుడు ఒక పర్పస్ తో, ఒక ఉద్దేశంతో దేవుడు మరి ఎక్కడ విజయవాడ, ఎక్కడ ఆ తాండ అంటే దేవుడు ఏదో ఒక సంకల్పంతో ఒక్కొక్క పాత్రను ఆయా కారణాలలో దేవుడు పెట్టాడు. అందువలన ప్రియమైన దేని పెట్టారా, కంకిపాడు, మరి కొండపల్లి, ఈ పరిసర ప్రాంతాలు ఇవన్నీ మనం చూస్తా ఉంటుంటే ప్రియమైన దేని పెట్టారా, మరి ఇవన్నీ కూడా దేవుడు జగత్తుకు పునాది వేయబడక మునిపే ఈ ఏరియాలో ఉండాలి, ఈ ఏరియాలో ఉండాలి, ఈ ఏరియాలో ఉండాలి, నువ్వు నాకు సాక్షిగా ఉండాలి. ఓ ఇప్పుడు నేను ఈ భూమి అంతా కూడా నా అడుగులు కనబడాలి, నా అడుగులు ఓ అబ్రహాము నడిచినట్లుగా తన సంతానం కొరకు ఇప్పుడు ఓ ఈ రాబోచున్న 1000 ఏళ్ల పరిపాలనలో ప్రియమైన దేని బిడ్డలారా, ఓ ఎప్పుడైతే వధువు క్రీస్తు పక్షాన వధువు సంచారం చేస్తా ఉందో, ఓ నూతన యెరూషలేములో మనం ఉంటాం, కానీ ఆ సంతానం వారు అంతా ఇక్కడ ఏలబోతున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ఆ పరిపాలనలో అదంతా ఆయన నడిచినటువంటిది. ఓ అయ్యా నువ్వు ఎంత దూరం నడిచావా ఆయన్ని ప్రజలంతా కూడా అడుగుతుంటే, నేను నడిచింది కాదు, నేను నా వధువులో ఉండి నడిచాను, నేను నా వధువులో ఉండి జీవించాను, నా వధువులో ఉండి నేను నా సాక్ష్యాన్ని వ్యక్తం చేశాను. ఆమెనంటారా? అందువలన అవును ప్రియమైన దేని పెట్టారా, అందువలన యెషయాకి ఎన్ని దెబ్బలకు తగిలినా, యెషయా వారు ఏం చేసినా పర్వాలేదు, కానీ యెషయా ద్వారా బయలుపరచబడే దేవుని తలంపు, ఆయన వాక్యము పరలోకమందు ఎన్నటికి స్థిరపరచబడి ఉన్నది. అందువలన ఆయన మాట్లాడిన మాట, ఆయన ద్వారా వ్యక్తం చేయబడినటువంటి ఆ యొక్క పలుకులు, ఆ మాటలు ఏమైందంటే ఆ వాక్యము పరలోక వ్యక్తం కాలేదు. నువ్వు నశించిపోయిన రంపముల చేత కొయ్యబడినా గాని మరి నిశ్చయంగా నీ ద్వారా పలికినటువంటి మాటలు పరలోకములోనే దాన్ని స్థిరపరిచాను, ప్రమాణ వాక్యంగా నేను ఉంచాను. ఆమెనంటారా? అందువలన అది ప్రమాణ వాక్యంగా ఉంచాను. ఇప్పుడు ఆ వధువు ద్వారా కూడా ప్రయాణ గ్రంథ 10వ అధ్యాయంలో చూస్తుంటుంటే ఇప్పుడు ఆమె మరలా ప్రవచింప నగత్యము. ఇప్పుడు మరలా ఈమె ద్వారా కూడా దేవుడు మాట్లాడబోతున్నాడు. యెషయా ద్వారా కాదు, ఇర్మియా ద్వారా కాదు, ఈ యొక్క చివరి కాలంలో వధువు ద్వారా మాట్లాడిన మాటలు కూడా పరలోకమందు స్థిరపరచబడుతున్నాడు. అందుకే ఈ వాక్కులు పరలోకమందు స్థిరపరచడం అంటే నిశ్చయంగా ఈ ప్రామాణికమైనటువంటి మాటలు ఎంతో ప్రాముఖ్యమైనవి. కనుక ఏమంటున్నాడు, మొదట దేవుని తలంపు వాక్యమైంది, ఆ వాక్యము ఆ శరీరమందు వ్యక్తపరచబడింది. అందువలన మొదట దేవుని తలంపు, ఆ తలంపు వాక్యమైంది, వాక్యము
ఇప్పుడు మరి నిశ్చయంగా మెటీరియలైజ్డ్ అవుతుందన్నమాట. అది శరీరము ధరించుకొని వస్తా ఉంది. అందువల్ల నా మాటలు విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము కలవాడు. నా మాటలు పుట్టి మాటలే కాదు, నిజముగా ఈయన పరలోకం నుండి వచ్చిన వ్యక్తి. ఓ దేవాతి దేవుడే యేసుని లోకమునకు పంపించి ఉన్నాడు, వాక్యము ఈ లోకమునకు ఇచ్చినాడు. ఇది నిత్యంగా ఒట్టి మాటలు కాదు, ఇవి దేవుని మాటలు అని ఎవడైతే విశ్వాసం ఉంచుతాడో, విశ్వాసం ఉంచిన వాడు నిత్య జీవము కలవాడు. ఆమేనంటారా? అందువల్ల మనం వినుచున్నటువంటి మాటలు ఇవి ఒక మనిషి మాటలు కాదు గాని ఇవి దేవుని మాటలు అని ఎప్పుడైతే ఇవి దేవుని మాటలని నీవు స్వీకరిస్తావు, నమ్ముతావు, ప్రియమైన దేవుని బిడ్డలారా, అది నిజంగా మీ జీవితాలకు ఎంతో మేలు, ఎంతో ఆశీర్వాదము, అది ఎంతో ఆశీర్వాదకరంగా ఉండదు. ఆ మాటలు నిత్య జీవం అంటున్నాడు. అందువలన ఇవి దేవుని మాటలు. మరి నా యందు విశ్వాసం ఉంచి నా మాటలను మరి నమ్మి ఇది దేవుడు పంపించినటువంటి వ్యక్తిని ఎప్పుడైతే నన్ను నమ్ముతారో నమ్మిన వాడంట నిత్య జీవము కలిగిన వాడని చెప్పినప్పుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం ఎంతో ధన్యులమై ఉన్నాము. మన కొరకు పంపించినటువంటి లోకమంతా అంటుంది ఏం చేస్తుంది డినామినేషన్ వారు, వీళ్ళ ప్రవక్త ఒక మనిషిని పూజిస్తారు, ఒక మనిషిని ఆరాధన చేస్తారు. ఎప్పుడైనా మీలో ఉన్నవాళ్ళు ఎవరైనా బృందం గారు ఫోటో పెట్టుకుని దండేసి అగ్రత్తులు వెలిగించి కొబ్బరికాయ కొట్టిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారండి? ఏమీ లేదు. అటువంటి బుద్ధిహీనమైన పని ఈ వర్తమానంలో ఉన్నవాడు ఎవడో చేయడు. అంతేకాదు యేసుక్రీస్తు యొక్క ఫోటో కూడా పెట్టి మనము పూజలు చేయడం అనేటువంటిది మరలా మనము వెనుకొక విగ్రహారాధనకి వెళ్ళే స్థితిలో మనం లేము. అటువంటి బుద్ధిహీన స్థితిలో లేము. మనము ఆత్మతో సత్యముతో ఆరాధించే కాలంలో మనము ఉన్నాము. ఆమేనంటున్నావా? అందువల్ల ఇది ఆత్మతో మనం కళ్ళు మూసుకొని కింద కూర్చున్నా, పడుకున్నా, మనం నిలబడిన ఎక్కడో ఖాళీ స్థలంలో ఉన్నా గాని అలాగూ ప్రభును స్మరిస్తే చాలు. నిశ్చయంగా మన మాటలు, మన ప్రార్థన, మన అంగలార్పును ఆత్మతో మనము మాట్లాడిన మాటలు ప్రభు ఆలకించేవాడు. అందువల్ల ఏమన్నాడు? ఆత్మతో సత్యముతో ఆరాధించే కాలము వచ్చే ఉన్నది. అందువలన మీరు అలాగ ప్రార్థన చేస్తున్నారో లేదు. అందువలన నిజంగా ప్రేమను దేని పెట్టారా? మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు బైబిల్లో అన్నిటికీ ఆధారం ఉంది. బైబిల్ ఉపకరించి ప్రార్థన చేసినట్టుగా ఉంది, ఆధారాలు ఉన్నాయి. మరి కూర్చుని ప్రార్థన చేయడానికి ఆధారాలు ఉన్నాయి. పడుకుని ప్రార్థన చేసిన వారి ప్రార్థనలు కూడా ఆలకించినట్టుగా ఆధారాలు ఉన్నాయి. నిలబడి ప్రార్థన చేసినట్టుగా లేఖనాలు ఆధారాలు ఉన్నాయి. అందువల్ల ఇలాగే మనకు షరతులు లేవు గాని మనము ప్రార్థన చేయడానికి. అలాగని పాస్టర్ గారండి పడుకుని కూడా చేయొచ్చండి, పర్లేదు, కూర కూడా పెట్టవచ్చు ఏంటండి. అందువల్ల పాస్టర్ గారు పడుకుని కూడా చేయొచ్చు అన్న దీని గురించి కాదండి. అందువలన ఆధారాలు ఉన్నాయి. కానీ ప్రతి మోకాలు క్రీస్తు నామం పేరట ఉందా లేదా? అందువలన సాధ్యమైన వరకు యవనస్తులు ఉన్నారు. ఇప్పుడు నిజంగా మరి యవన ప్రాయంలో మోకరిస్తుంటుంటే రోజంతలా మోకాళ్ళ మీద కూడా మింగకుండా, ఉమ్ము కూడా మింగకుండా అలాగూ ఇష్ట కలిగి ప్రార్థన చేసిన దినాలు. మొదటి రోజు, రెండో రోజు అలా చేసిన దినాలు. కనుక ప్రియమైన దేని పెట్ట రాబోయే దినాల్లో అలాగూ చేయగా కొంతకాలానికి వయసు పైబడుతున్నప్పుడు నేను అలాగ అప్పుడు చేశాను, ఇప్పుడు కూడా ఇలా చేస్తానంటే కుదరదన్నమాట. మెల్లిగా అప్పుడు మోకాళ్ళ మీద ఉండేవాళ్ళం, ఇప్పుడు మోకాళ్ళు కాదు కదా. ఒకే స్థలంలో కూర్చొని చేయాలన్నా ఇబ్బంది. అందువల్ల మోకాళ్ళ మీద వంగడం అనేటువంటిది ఇబ్బంది, ఒకే పక్కన కూర్చోవడం కూడా ఇబ్బంది. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? దినములు సమీపించే కొలది పరిస్థితులను బట్టి దేవుడు ఇది ఆత్మతో సత్యముతో, పాత నిబంధన కాలంలో మోకాళ్ళంటే మోకాళ్ళే అలాగుండేవారు. అందువలన తూర్పు వైపు ఎవరు తెలిసి ఆ కిటికీలు తెచ్చి ప్రార్థన. అలాగే ఇప్పుడు తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ
దిశలో మనకి ఏమీ లేవు. దేవుడు మనలను ఎటు తిరిగి పశ్చిమానికి తిరిగి, ఉత్తరానికి తిరిగి, దక్షిణానికి తిరిగి ప్రార్థన చేసినా కానీ ఆయన ఆత్మస్వరూపి కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ఆమె అంటున్నారా? అవును ప్రియమైన దేవుడు, నిశ్చయంగా దేవుడు మన ప్రార్థనలను ఆలకించువాడు. మరి కనుక ఇక్కడ మనం చూస్తున్నట్టే యెషయా భక్తుడు వారు ఆయనని ఏమి చేసినా పర్లేదు, యెషయా మాటలు నెరవేరాలి. ఇవి యెషయా మాటలు కాదు, యెషయాలో నుంచి వచ్చిన దేవుని మాటలు. అందువలన ఈరోజు ఇప్పుడు ఆయన మాటలు మనను వశపరుచుకుంది, ఆయన మాటలు మనల్ని స్వాధీనం చేసుకుంది. కనుక క్రీస్తు యేసు ఖైదీం అయిపోయాం. ఎందుకంటే ఈ శరీరం ప్రాముఖ్యం కాదు, కానీ ఈ యొక్క శరీరంలోనికి దేవుని వాక్యం వచ్చినప్పుడు ఇప్పుడు ఆ వాక్యం ఉన్న ఈ పాత్ర ఎంతో విలువైనది. దీన్ని మరణమును జయించువానిగా చేయడానికి, మరణమును నిశ్చయముగా ఎదిరించే దానిగా చేయడానికి దేవుడు ఈ పాత్రను నిలబెట్టుకోవాలని, స్వాధీనం చేసుకొని ఈ పాత్రను లేవనెత్తాలని, పునరుత్థానములో నిశ్చయముగా ఆ 1000 ఏళ్ల పరిపాలనలో దీన్ని చూడాలని, ఎత్తబడుట్లో చూడాలని దేవుడు ఆకాంక్షిస్తున్నాడు. ఆమెనంటున్నారా? నిశ్చయంగా ఒక మామూలు సామాన్యమైన వ్యక్తి ప్రవక్త అగునంతగా ఏమవుతున్నాడ? వశం అవుతున్నాడట. ప్రవక్త అగునంతగా అంటే మన ప్రవక్త ఏం చేశాడు? చిన్న వయసులోనే బాలుడిగా ఉన్నప్పుడే పాతాళానికి వెళ్ళిపోయాడు. పాతాళానికి వెళ్ళిపోయినప్పుడు అక్కడ ఆ పాతాళంలో ఉన్న స్త్రీలను చూస్తున్నప్పుడు చాలా భయంకరమైన పరిస్థితులు. ఆయన మరలా ఎదిగి పెద్దవాడైన తర్వాత వచ్చేసిన తర్వాత ఆ దర్శనం అయిపోయింది. తర్వాత ఆయన రక్షించబడి సువార్త పరిచయంలో తన భార్యతో పాటు సూపర్ మార్కెట్కి వెళితే నిశ్చయంగా ఆ పాతాళము కనబడినటువంటి ఆ స్త్రీలంట చిన్న చిన్న వస్త్రాలు కట్టుకొని మూతికి నిశ్చయంగా ఎర్ర రంగు పూసుకుని, లిప్టిక్లు పూసుకొని అటువంటి ఆ పాతాళం ఉన్న స్త్రీలు మరలా ఆ సూపర్ బజార్ లో చూసినప్పుడు ఉళ్ళంతా వణికిందంట. అప్పుడు ప్రవక్త అంటున్నాడు, నిశ్చయంగా పాతాళపు ఆత్మలు చెర మరి ఆ తలుపులు తెరవబడిన తర్వాత ఆత్మలు మరలా చెరలో ఉన్న ఆత్మల భూమి మీదకి వచ్చినాయి అని నిశ్చయంగా వణిగిపోతూ, నిశ్చయంగా తన భార్యను ఎంత మాత్రము మనము ఈ స్థలంలో ఉండడానికి వీలేదు, ఏమైందంటే ఏమైంది, లేదు లేదు నడు నేను చెబుతాను. అందువలన వారు పరుగును బయటకు వచ్చేసారు. అందువలన నేను పాతాళంలో, చిన్నతనంలో పాతాళంలో చూసినటువంటి ఆత్మలే కాదు, ఆ స్త్రీ నేను భూమి దిక్కు సూపర్ మార్కెట్ నాతనంగా కొత్త కొత్త విధానములు, కొత్త పొంతలు తొక్కుతున్నట్లుగా వింటా ఉంటాం. అందువలన ఇవన్నీ కూడా చూస్తున్నప్పుడు శరీరం ఉన్నావు కనుక ఎండాకాలం పైనుంచి కింద వరకు మన ప్రవక్త మా పాస్టర్ గారు మరీని అరికాలు వరకు ఆ వస్త్రం దిగాలి, ఎంత మాత్రం కనబడకూడదు అని చెబుతా ఉంటాడు. ఆయన ఎంత చెప్తే చూడండి, పోలీసు వాళ్ళు మరి కమిషనర్ గారు ఏమంటాడంటే మరి మనం 2 గంటలకి సాయంకాలం 4 గంటలకి మినిస్టర్ గారు వస్తున్నారు, అందువలన మనమంతా 3 గంటలకే సమావేశం అవ్వాలండి. ఆయన ఏం చేస్తాడంటే సీఏలకి చెప్తాడు. సీఏలు ఏం చేస్తారంటే ఆయన 3 గంటలు అంటే సీఏ ఏం చేస్తాడు 2 గంటలకు అంటాడు. మరి సీఏ గారు 2 గంటలకు అన్నాడంటే ఎస్ఐ గారు 1 గంటకే అంటాడు. ఆయన 1 గంటకి అన్నాడంటే ఈ ఎస్ఐలు ఏఎస్ఐలు అలా ఏం చేస్తారంటే 12 గంటలకు వెళ్ళిపోవాలా అంటాడు. ఏమో భోజనం కూడా చేయడానికి టైం ఉండదో. అందువల్ల మొత్తం 11 గంటలు ఇంట్లో తినేసేసి అనేటప్పటికి ఇక్కడ ఏం చేస్తాడు, ఎండలో భయంకరమైన ఎండలు, వడగాల్పులు, 12 గంటలకే వెళ్ళి అలాగా కాపలా కాస్తూ ఉంటారు. మరి 1 అవుతుంది, 2 అవుతుంది, 3 అవుతుంది, 4 అవుతుంది. అన్నవాడు 4 గంటలకు వస్తాడా? తీరుబడిగా 6 గంటల సాయంకాలం పూటానికి వస్తాడనమాట. మీటింగ్ వస్తాడు. ఏళ్ళ ముఖాలు చూడండి ఎలాగుంటాయో పోలీసు వాళ్ళు. అందువలన ఆ విధంగా కాచి 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 పరిస్థితులన్నీ ఇలాగ ఉంటాయి అని ప్రియమైన దేవుని ఈ రోజున మనం చూస్తా ఉంటుంటే రాకడ చాలా సమీపించే కాలంలో మనము ఉన్నాము. ఆమెనంటున్నారా? అందువలన నిశ్చయంగా వారికి ఏ విధంగా ఆదేశం ఇవ్వబడుతుందో
మనకి ఇవ్వబడిన ఆదేశం అలా కాదు. 3 గంటల కంటే 2 గంటల కంటే చెప్పడం కాదు, 3 గంటల కంటే 1 గంట చెప్పడం కాదు. ఇది నిశ్చయముగా కాలమును ఉద్దేశించి స్వయంగా మాట్లాడుతుంది. ఆమెనంటారా? ఇది మనము ఆఖరి గడియలో ఉన్నాము. ఆఖరి గడిలో ఉన్నాము. ఆఖరి గడిలో మనం ఉంటున్నప్పుడు చాలా జాగ్రత్త. ఏ క్షణంలో ఏమి జరుగుతుందో, ఏమి సంభవిస్తుందో, ఆయన రాకడ సమీపించే ఈ కాలంలో మనం ఉన్నప్పుడు మన కళ్ళ ముందు సూచనలన్నీ కనబడతా ఉన్నాయి. మిడతలు వస్తుంది. అంతేకాకుండా ఈ యొక్క వైరస్ అనేది లోకమంతా ఎలాగో వ్యాప్తి చెందుతుందో, పక్కన చైనాకు పాకిస్తాన్ ఇండియాకి వార్ అనేది ఎప్పుడు ఏంటో సైనికులంతా కూడా వారి బలగాలన్నీ కూడా వారి యొక్క ఓడలు వారి సైన్యం అంతా సామాగ్రితో వాళ్ళు సమీపంగా ఉన్నారంట. చైనా వాళ్ళు ఇండియా మీద ఎక్కిపెట్టి ఉంచారు. పాకిస్తాన్ వాళ్ళు కూడా ఏ సమయంలో ఎలాగో ఏం జరుగుతుందో అన్ని కూడా యుద్ధంలో జరుగుతాయి. కరువులంట, ఈ ఆర్థిక వ్యవస్థ అంతా కురుకుపోయింది. ఇలాగా మనము మూలుగుతా ఉంటుంటే మరి మూలిగే నక్క మీద తాటికే పడినట్టు ఇప్పుడు ఏమవుతుందంట, మిడతల దండి వస్తుంది. వాడు సంవత్సరం అంతా పండించిన పంట మీద అది చక్కగా అమాంతంగా వచ్చేస్తుంది. అలాగే వాలిపోతుంది. ఆలిపోయి పండిన పంట అంతా కూడా ఒక్కసారి దోచుకుని వెళ్ళిపోతుంది. అందువల్ల ఉదయం మన పంట దగ్గరికి మన పొలం దగ్గరికి మనం వెళితే ఆ కంకి కనబడదు, ఆ గడ్డి కనబడదు, ఏమి కనబడదు. శుభ్రంగా కోసేసినట్టు ఉంటుంది. మనం శుభ్రం తిని అసలు మనం ఇక్కడ పంట వేసామా మనకే డౌట్ వస్తుంది మన పొలాన్ని చూసి. అలాగూ మిడతలు దండు. ఒక పక్కన మనం చూస్తా ఉంటుంటే ఒక ముస్లిం అనేవాడు మన ఉల్లిపాయలు 20 కిలోల ఉల్లిపాయ బస్తా ఉంటాయి చూడండి. ఆ ఉల్లిపాయ బస్తాలు నిండా మిడతలు పోగు చేసి అమ్ముతున్నారు. ఏంటంటే చక్కగా ఇంతలా మిడత ఉంటుంది. ఆ మిడతను కాళ్ళు తీసేస్తున్నాడు. చక్కగా అడు ఉట్నే నవలేస్తున్నాడు. అందువలన ఏంటనుకున్నారు, బాప్తిస్మ మిడతలు ఉన్నారు. అందువల్ల వీడు కూడా ఇది దేవుడిచ్చిన డైరెక్ట్ ఫుడ్ ఇది. అందువల్ల తేనె ముంచుకునేవాడు, లేకపోతే మామిడికాయ పచ్చళ్ళ ముంచుకునేవాడు పరాపరాపర నవ్వుతున్నాడు. అన్ని చేస్తారు కాదు, తినే ఆహారం కనుక. అది బైబుల్లో మన ప్రవక్త బాప్తిస్మ ఇచ్చి యోహానే మిడతలు తిన్నట్టు ఉంది. ఇప్పుడు ఈ మిడతలే అనుకుంటాను. అందువలన మీరు కూడా తినడం ట్రై చేస్తారు. మరి ఏమైనా కానీ వీడియోలో చూపిస్తున్నాడు అనమాట. నా దగ్గర ఉంది అది క్లిప్పింగ్. అందువలన చక్కగా ముంచుకుని తింటున్నాడు. మరి చూస్తుంటుంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, బస్తాలు ఉన్నాయి. ఏమో ఉల్లిపాయలు బస్తాలు అనుకుంటే కాదు, మిడతల బస్తాలు. ఏమండి, మిడతల బస్తాలు. అందువల్ల మరి అమ్ముతున్నారో ఏంటో కానీ చక్కగా వాడు ఓపెన్ చేసి మెల్లిగా దాని యొక్క కట్టు విప్పి అందులోంచి చేయబెట్టి ఒక మిడతను తీసుకొచ్చి కాళ్ళు పెరికేసి పరపర నవ్వుతూ ఉంటుంది. ఈ కరువు సీజన్ లో మిడతలు నవ్వులి బాప్తిస్మ ఇచ్చే యోహాను నవ్వలేదా? మీరు కూడా నవ్వలండి అన్నట్టు. అందువలన ప్రియమైన దేని పెట్టారా, ఎన్ని సూచనలు మనకు కనబడతా ఉన్నాయి. ఎంతైనటువంటి సూచనలు మనకు కనబడతాయి. ఎన్ని కనబడినా ఇవన్నీ కూడా రాకడకు గుర్తుగా ఉన్నాయి. ఆమెనంటారా? మరి యుద్ధ వినికిలు మనకు వినపడతా ఉన్నాయి. ఈ విధంగా కరువు, ఆ విధంగా మిడతల దండ, ఆ విధంగా కరోనా వైరస్, ఇవన్నీ కూడా చూస్తుంటుంటే మరి సంఘాలు కూడా ఎట్లా ఉన్నాయి. ఇప్పుడు 8వ తారీఖు నుంచి ఆరాధన చేసుకోవచ్చు అంటే క్రైస్తవ లోకానికి ఎంత సంబరంగా ఉందో, ఎంత ఆనందంగా ఉందో. మరి నిజంగా ప్రియమైన దేని పెట్టారా, దేవుని పెట్టలేనటువంటి వారు కరోనా ఉన్నా లేకపోయినా, ఆరాధన ఉన్నా లేకపోయినా, ఇది ఆత్మతో సత్యముతో ఆరాధించే కాలం. ఆమెనంటారా? ఆత్మతో సత్యంతో ఆరాధించే కాలం. నీవు ఆరాధనలో ఉన్నా లేకపోయినా ఇప్పుడు నా ప్రభువు నాతో ఉన్నాడు. ఆమెనంటారా? నా ప్రభువు నాతో ఉన్నాడు. నేను ఆయన వాక్కును వింటున్నాను, ఆయన సముఖంలో ప్రార్థన చేస్తున్నాను. ఇప్పుడు నన్ను స్పర్శిస్తుంది నా ప్రభువే. దేవుని తోతే నా చుట్టూ ఉన్నది. ఆయన ప్రసన్నత నేను కలిగి ఉన్నాను. అవును ప్రియమైనది. అందుకే
భక్తుడి ఈ విధంగా ప్రసంగుడు ఇలాగంటున్నాడు, ఓ కోడిగుడ్డును చూడండి. అందువలన ఆ యొక్క 21 రోజు ఆ కోడి దాని మీద అలాగ పొదుగుతూ ఉన్నప్పుడు ప్రేమను దేని పెట్టారా, నిశ్చయముగా ఒక రూపం అనేది ఆ గుడ్డులో ఏర్పడుతుందని, ఒక రూపం అందులోంచి వస్తుందని మరి నిశ్చయంగా అలాగూ దాని మీద పొదిగి పొదిగి నిశ్చయంగా కొన్ని దినాలు అయిపోయిన తర్వాత చాలా సంవత్సరాలు చెప్తా ఉన్నాను. ఏంటంటే నిశ్చయంగా కోడి ఏం చేస్తుందంట, ఆ గుడ్డి దగ్గర తన యొక్క ఆ చిన్న చెవును ఆ గుడ్డి మీద పెట్టి అలాగా అప్పుడప్పుడు చూస్తూ ఉంటుందంట. ఆ గుడ్డులో ఏ గుడ్డులో అయితే కొంచెం శబ్దాలు వస్తున్నాయో, వినికిళ్ళు వినపడుతున్నాయో అవుతున్నాయి, అందువల్ల ఇంకా క్లియర్ గా ఉండాలి అని ఆ గుడ్డు ఈ గుడ్డు అన్ని గుడ్డులు చూస్తా ఉంటుంటే నిశ్చయంగా ఒక టైం అయిన తర్వాత ఆ దినానికి మరలా 2-3 రోజులు అయిన తర్వాత ఆ చిన్న ముక్కుతో ఆ కోడి ఏం చేస్తుందంటే, చిన్న పిల్ల కోడి ఏం చేస్తుందంటే మెల్లిగా సెలను కొట్టడం, నేను తను తెంచుకుని బయటికి రావాలని ప్రయత్నం చేస్తా ఉంటుంటే అప్పుడు పెద్ద కోడి ఏం చేస్తుందంటే మెల్లిగా ఆలకిస్తుంది. ఓహో, లోపల నేను సిద్ధంగా ఉన్నాను, బయటికి రావడానికి సిద్ధంగా ఉన్నానని సైన్ అన్నమాట. నిశ్చయంగా చేస్తా ఉన్నప్పుడు నేను సిద్ధంగా ఉన్నాను, రమ్ము రమ్ము నేను సిద్ధంగా ఉన్నాను చెప్తుంటుంటే అప్పుడు ఆ శబ్దాలు పైన కోడి ఏం చేస్తుంది, తల్లి కోడి తన పెద్ద ముక్కుతో ఒక్క పోటు పొడిచేటప్పటికి ఆ సెల 2 ముక్కలు అవుతుందన్నమాట. 2 ముక్కలు అవగానే అందులోంచి పెద్ద తల్లి అయినటువంటి కోడి ఎలాగో ఆశిస్తుందో, ఎటువంటి రూపాన్ని ఆశిస్తుందో ఆ రూపం కలిగిన జీవి బయటికి రావడం చూసి ఆ తల్లికి ఎంతో సంతోషంగా ఉంటుందో. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనము ఆత్మలో మూలుగుచున్నాము, ఆత్మ కలిగిన ఆధ్వర్యంలో ఉన్నాము. ఇక్కడ నిశ్చయముగా పునరుత్థానం ఉందని, ఇందులో జీవం ఉందని, ఇందులో ఎత్తబడుట ఉందని, ఇవన్నీ కూడా మనము సర్టైన్ టైం వచ్చేంత వరకు మనకు తెలియదు. కానీ మనం లోపల ఉన్న ఎదుగుతూ ఉన్న ఆత్మలో స్వరాన్ని వింటున్నాము, పైన ఉన్న వారి యొక్క స్వరాన్ని వింటున్నాము. మన యొక్క కదలికను మన ప్రభు చూస్తూనే ఉన్నాడు. కానీ ఒక రోజున మనము వాటన్నిటి నుంచి కూడా ధరించుకొని వాటన్నిటిని కూడా దాటి మెల్లిగా మనం బయటికి రాబోతూ ఉన్నాం. ఆమెనంటారా? అందువల్ల అవును ప్రియమైన దేని పెట్టారా, ఎప్పుడు ఉన్నది కదా, 10 సంవత్సరాల క్రితం అలాగే అన్నాం, ఇప్పుడు అలాగున్నాం. ఎప్పుడు అలాగ అనుకోకండి. మనం ఆత్మీయంగా ఏ విధంగా ఎదుగుతున్నాము, మన ఎదుగుదలను అది మనకు తెలియదు. కానీ మనం చూడండి, మన చిన్న పిల్లవాడు మన పిల్లోడు మన అమ్మాయి కానీ మన దగ్గర ఉన్నప్పుడు సంవత్సరం అయింది, 2 సంవత్సరాలు అయింది, 3 సంవత్సరాలు అయింది అని, ఏంటి బ్రదర్ ఏంటి మీ అమ్మాయి అంటే 3 సంవత్సరాలు వచ్చేసింది కానండి, ఇంకా అంతే ఉందండి, ఇప్పుడిప్పుడే నడుస్తుందండి అంటావు. నీ కళ్ళకు రోజు చూస్తూనే ఉంటావు కనుక మీ అమ్మాయి నీ కళ్ళ ముందు ఇప్పుడే నిలబడినట్టుగా కాదు. నిశ్చయంగా మన ఆత్మీయ స్థితి కూడా ఎలాగుంటుందంటే మరుగుగా ఉంచబడినది. ఇప్పుడే వాట్సాప్ లో ఒక ఆయన అంటున్నాడు, నిత్యత్వం అనేది నీ స్వాస్యం, స్వస్థత అనేది నీ స్వాస్యము అని రాస్తున్నాడు అన్నమాట. స్వస్థత అనేది నీ స్వాస్యం, రక్షణ అనేది నీ స్వాస్యం, అందువలన ఎత్తబడుడు అనేది నీ స్వాస్యం, నిత్య జీవం అనేది నీ స్వాస్యం. అందువలన ఇవన్నీ కూడా మన స్వాస్యమే కాదా? ఎత్తబడుడు అనేది మనదే, రక్షణ అనేది స్వాస్థ్యమే, నిత్యత్వం అనేది మన స్వాస్థ్యమే. అందువలన అది ప్రవక్త చెప్పిన కోడ్ని వాడు చక్కగా వాట్సాప్ లో వేస్తా ఉంటుంటే వాస్తవం, కొత్తగా విన్నదేం కాదు, చదివిలే కానీ అది ప్రత్యేకించినప్పటికీ నిజమే కదా, రక్షణ అనేది నా స్వాస్థ్యం, దేవుడు నా కొరకే రక్షణ పెట్టాడు, నా కొరకే పరువు నుంచి దిగి వచ్చాడు, నా కొరకే బలి అయ్యాడు. అందువలన దేని కొరకు? నేను స్వస్థత పొందడానికి, దేని కొరకు? నేను మరణమును ఎదుర్కోవడానికి, నేను పునరుత్థానం చెందడానికి, మరణం లేకుండా నేను దాటిపోవడానికి, నిత్యత్వంలో ఉండడానికి. ఇది దేవుడు ముందుగానే నాకు స్వాస్థ్యముగా దేవుడు ఇచ్చాడు. ఆమెనంటున్నారా? దేవుడు ముందుగానే నాకు స్వాస్థ్యంగా ఇచ్చాడు, ఇది దేవుడు నాకు ఇచ్చిన స్వాస్థ్యము. ఆమెనంటారా? అందువల్ల ఇవన్నీ కూడా ఒక్కసారిగా మనం చూసుకుంటే ఏమీ లేదు. కానీ ప్రేమను దేని పెట్టాలా, మనం ఎదుగుతా ఉన్నాం, మనలో మనము
ఎదుగుతా ఉన్నాం. అందువలన ఏమంటున్నాడు? నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము అనగా చేర్చుకొనినవాడు. వినినవాడు కాదు, దాన్ని చేర్చుకునేవాడు. సంఘానికి వెళ్ళేవాడు కాదు, పుస్తకాలు చదివేవాడు కాదు, వ్యాధిగ్రస్తులను స్వస్థపరిచేవాడు కాదు, భాషలో మాట్లాడేవాడు కాదు, ప్రవచించేవాడు కాదు. ఆయన మాటలు చేర్చుకునేవాడు అనగా విశ్వాసం ఉంచేవాడు. ఏమండి? అందువలన కొంతమంది చదువుతారు కానీ ఏం చదివేవంటే వాడికే తెలియదు. చదవడం మాత్రం చదివేస్తారు కానీ ఏం చదివాడు అనేటువంటిది ఎంత మాత్రము మరి అవకాశం లేదు. అందువలన ఈ రోజున మనము చూస్తూ ఉంటుంటే ప్రియమైన దేవుని పెట్టారా, వాక్యం మనకు చాలా స్పష్టం ఉంది. అందువలన క్రీస్తుతో గుర్తించుట అనేటువంటిది 24 పేజీ 68 పేరాలు చెబుతా ఉన్నాడు. అదేవిధంగా మరి వాక్యము శరీరమాయను 213 పేరాలో మనం చూస్తా ఉంటే మరి సత్యములు విశ్వాసము ద్వారా నీ హృదయములో పట్టుకొనము, అప్పుడు భూమి ఆకాశములు గతించిపోవును గాని యెషయా ద్వారా పలికిన మాటలు గతించినట్లు నీలో దేవుని చేత వ్యక్తపరచబడిన వాక్యపు వ్యక్తిత్వము గతించదు. అందువలన దేవుడు ఏ మాటలైతే నీలో ఉంచాడో, ఏ మాట అనేది అనగా వ్యక్తిమట, ఆ ఏ వాక్యపు వ్యక్తిత్వం నీలో ఉందో, ద కోర్ ఆఫ్ ద వర్డ్, ఆ వాక్యపు మరి అసారం మాట అది నీలోనికి వచ్చినప్పుడు ఆ వ్యక్తిత్వం అనేది యెషయా గతించిపోవచ్చు, కానీ ఆ మాటలు మాత్రము దాని సారము ఎంత మాత్రము ఆ వ్యక్తిత్వము నీలో నుంచి మారదు. అందువల్ల ఈ మాటలు మనము ఆ మాటలు చేర్చుకున్నవాడు, దాన్ని విని గైకొనినవాడు, దాన్ని వాక్యము ఇది పదార్థమైంది కనుక ఆ వ్యక్తిత్వాన్ని మనం కలిగి ఉన్నాం కనుక ప్రియమైన దేని బిడ్డలారా, దేవుడు మన జీవితాలను అలాగూ తీర్చిదిద్దుతున్నాడు. అందువల్లనే ఈ మాటలు మనం చూస్తా ఉంటుంటే నిశ్చయంగా ప్రియమైన దేని బిడ్డలారా, ఈ రోజున ఆదము ద్వారా అందరూ మరణించారు, క్రీస్తు ద్వారా అందరూ బ్రతుకుతున్నారు. దాన్ని ప్రవక్త అయినాడు ఏమన్నాడంటే, ఏ విధంగా మీ శరీరము ప్రాణము జీవకణములు మీ సహజ జన్మకు ముందు మీ తండ్రిలో ఉన్నవో అదే విధంగా మీ ఆత్మీయ జీవులు ప్రాణము కణములు దేవుల్లో ఉండి ఉండవలయును. భౌతిక సంబంధంగా ఈ శరీరము, ఈ నేత్రాలు, ఈ ముక్కు, ఈ వినికిడి, ఈ స్పర్శ ఇవన్నీ ఎలాగున్నాయో నీ తల్లిదండ్రుల నుంచి ఆ భాగాలు ఏ విధంగా శిశువుగా రూపొందించినటువంటి అవి నీలో ఎలాగూ కనబడుతున్నాయో, నీ తండ్రిలో ఉన్నటువంటి ఆ రూపము అవన్నీ ఎలాగా బిడ్డలో కనబడుతున్నాయో ప్రవక్త అన్నాడు. అదే విధంగా మీ ఆత్మీయ జీనులు కూడా ఆదాము ద్వారా వచ్చినవన్నీ కూడా ఆదాం జీన్స్ అన్నమాట. ఆదాములోంచి వచ్చింది హవ్వ కూడా వాక్యం చెబుతా ఉంటుంటే ప్రవక్త అంటే మొట్టమొదటిసారి అర్థం ఏంటంటే, తప్ప తీసుకోకండి, అర్థం ఏంటంటే మొట్టమొదటి హవ్వ ఆదాములో నుంచే వచ్చింది. ఆదామే కన్నాడు. ఏంటండి? ఆదామే కన్నాడు. మనం బైబిల్లో చదువుతాం కదా, అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను అని చదువు. అరే ఇలాగంట, అరే ఇదివరకు ముగ్గుళ్ళే కనివారంట, ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? ఆ భారం అంతా ఆడవాళ్ళ మీద పెట్టాడు. అవో పాపం చేసింది అన్నట్లుగా
అదృశ్యమైన క్రీస్తు యొక్క వధువు ఐక్యత. ఈ వర్తమానం చదువుతా ఉంటుంటే మొట్టమొదటిసారి ఆదాములో నుంచే వచ్చింది హవ్వ. అంటే ఆదామే కన్నాడు. ఇంచుమించు ఆమె బయటికి వస్తుంటుంటే ఆదాంలాగే ఉంది. ఆదాము భార్య భర్త ఒకలాగే ఆదాము. అప్పుడు అనొచ్చు, ఈ ఫేర్ చూస్తే, ఈ జంటను చూస్తుంటే మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటారు కదా. ఒకరి కొరకు ఒకరు సృష్టించబడ్డారు. నడక అలాగే ఉంది, వాళ్ళ ముఖాలు విన్నాము, వాళ్ళ రంగు కూడా అలాగే ఉంది. ఎందుకంటే మనం తీయబడి ఉన్నాము గనుక ఎలాగూ ఏంటి అనేది నిశ్చయంగా వాక్యంలో మనకు కనబడుతుంది. 59వ పేరాలో ఈ మాట చెప్తున్నాడు. ఆ మొదటి ఆదాముకు జన్మించెను, ఆమె మొదటి ఆదాముకు జన్మించెను. ఆమె హవ్వ ఆదాముకు జన్మించెను. ఎలా అనగా అది ఆమె సహజమైన జన్మ, సహజమైన పుట్టుక. అందువలన అది ప్రపంచమును ప్రేమించుచున్నది. ఆమె క్రీస్తుకు రెండవ మారు జన్మించానని వాదించున్నది. అయితే ఆమె యొక్క ప్రియుడు ఇంకను ఆదామే. ఎందుకనగా ఆమె ప్రపంచమును ప్రేమించుచున్నది. ఇంకను ప్రపంచమును ప్రేమించే స్త్రీగానే ఉన్నది. నేను క్రీస్తును ప్రేమిస్తున్నాను అని చెప్పుకుంటుంది, కానీ ఆ సంఘం ఏమంటారు, నేను క్రీస్తునే ప్రేమిస్తున్నాను చెప్పుకుంటుంది, కానీ ముమ్మాటికి ఆమె లోకమును ప్రేమించే స్త్రీ, ఆదామునే ప్రేమిస్తుంది. భూ సంబంధమైనటువంటి వ్యక్తి. కానీ నిజమైనటువంటి వధువు క్రీస్తులో నుండి వచ్చినప్పుడు లోకమును ప్రేమించేది కాదు, క్రీస్తును ప్రేమించేది. క్రీస్తులోంచి వచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందువలన దీన్ని మనం చూస్తున్నప్పుడు ఈమె క్రీస్తులోంచి వచ్చింది గనక ఎటువంటి స్త్రీ అయి ఉంటుంది? ఇవన్నీ కూడా మనం చూస్తుంటుంటే, అందువలన 60 పేరాలు మనం చూస్తున్నప్పుడు ఆమె గమనించండి, ఇప్పుడు ఆమె ఏ రకమగు బిడ్డలను కనును? వారి తండ్రి ఎవరని? వారు మొదటి ఆదాము బిడ్డలా లేకపోతే రెండవ ఆదాము బిడ్డలా? ఒకవేళ సంఘము రెండవ ఆదాము యొక్క బిడ్డలను కనిన ఎడల పెంతెకొస్తు దినమున రెండవ ఆదాము యొక్క మార్గము వలె వారు నడుచుకొందురు. అందువలన నిజంగా కడపటి క్రీస్తు రెండవ ఆదాము వల్ల పుట్టిన వారైతే పెంతెకొస్తు దినాన వచ్చినటువంటి సంఘం ఎలాగుంది? ఆ 120 మంది ఎలాగున్నారు? ఆత్మచేత అభిషేకించబడిన వారు ఎలాగున్నారు? వారు నీడ పడుతుంటుంటే రోగులు స్వస్థపడుతున్నారు. వారు మాట్లాడుతుంటే జరుగుతుంది. వారు మాట్లాడుతుంటే కాలు చేతులు కలిగిన స్వస్థ పొందుతున్నాడు. ఎటువంటి సంఘం బయటకు వస్తుంది? ఎటువంటి బిడ్డలు బయటకు వస్తున్నారు? నిజంగా క్రీస్తు నుంచి వచ్చిన వారైతే వారంతా కూడా అటువంటి కార్యములే వారు చేయగలుగుతారు. చూడండి, ప్రవక్త యొక్క ఆలోచన మెల్లిగా సంఘం ముందు పెడుతున్నాడు. అప్పుడు ఆదాము క్రీస్తు నుంచి వచ్చిన వాడిన ఏ ఫలం నాలోంచి బయటకు వస్తుంది? ఏ జీవితం నాలోంచి బయటకు వస్తుంది? ఎటువంటి జీవితము? మొదటి ఆదాము జీవితమా? కడపటి ఆదాము జీవితమా? నేను శారీరక సంబంధమైన జీవితాన్ని జీవిస్తున్నానా? కడపటి ఆదాము క్రీస్తు సంబంధమైన జీవితాన్ని జీవిస్తున్నానా అనేటువంటిది పునర్విమర్శ చేసుకోవడానికి కావలసిన పరిస్థితులు ప్రవక్త మన ముందు అలాగ పెట్టొచ్చు. ప్రియమని దేని పెట్టారా?
ఒక్కసారి మనము ఆలోచన చేస్తుంటాం. సంకరం మనం చెప్తున్నాం, సంకరం చేయబడింది, అంతా కూడా సంకరం చేయబడింది. మరణం అలాగ వస్తాం. మనం తినే ఆహారం సంకరం చేయబడింది, జంతువులు సంకరం. ఇప్పుడు వాటి గురించి వీటి గురించి చెప్తడం కాదు, వ్యక్తిగతంగా మనం కూడా లోకమా ఎలాగుంది, దేనిని నీవు ప్రతిబింబిస్తున్నావు, దేన్ని చూపిస్తున్నావు, ఏ జీవం ఉంది, ఏ పెంతుకొస్తూ ఉంది, ఏ నిత్యత్వం ఉంది, ఏ రూపాంతరం ఉంది, అందువల్ల ఏ వాక్యం ఉంది, శరీర సంబంధమైనటువంటిదా, ఏది ఆశిస్తుంది? అందువల్ల శారీర సంబంధమైన అవసరతలు చూసి పొందుకోవచ్చు, తృప్తి పొందుతున్నటువంటి బిడలు మనం చూస్తుంటుంటే, ఓ వాడు ఎంత చెప్పినా కానీ వాక్యపు ఆలోచన శారీరకంగా ఈ కరువు కాలంలో ఏదో ఏ రోజుకి ఏ పూటకి సరిపడే ఆహారము ఆ రోజు ఆ నోట్లోకి వెళ్తే చాలు, తృప్తి పొంది ఉన్నాడు. కానీ ప్రభువు ఏం చేస్తున్నాడు? చూస్తూనే ఉన్నాడు. తన బిడ్డల ఎంత మాత్రము ఆకలి కొనినివ్వడు. అడవిలో సింహమైన తన బిడ్డలు ఆకలిగా ఉంటే కానీ దేవుడు తన బిడ్డలను ఎంత మాత్రము ఆకలి కొననివ్వడు. వాగ్దానం మాట. అంతేకాదు, నీతిమంతుని బిడ్డలు భిక్షమెత్తరు. ప్రేమల దేవుని బిడ్డలు, ఆ నీతియుక్తమైన జీవితాన్ని మనం జీవిస్తున్నప్పుడు, ఫౌండేషన్ వేస్తున్నప్పుడు, నువ్వు బిడ్డలకు చక్కగా చక్కని ప్లాట్ఫామ్ కడుతున్నప్పుడు, నీతి ఉన్నా లేకపోయినా మాట తప్పు నీతియుక్తమైన జీవితం ఏమవుతుందంట? ఎన్నెన్ని పోగొట్టుకున్నాడు నీతిగా జీవించి, నిజంగా దేవుడు కుమారుడని నిరూపించుకున్నాడు. ఈ ద్వారా వచ్చినటువంటి పిల్లలు ఎన్నో అవకాశాలన్నీ కూడా త్రోసేసి నీతియుక్తమైనటువంటి ఆ ప్రమాణ వాక్యమునకే నేను కట్టుబడి ఉన్నాను అని అన్నప్పుడు, అని నిలిచినప్పుడు, ఏమని ఏం పెట్టినారు? వాగ్దానం మీద ప్రామిసెస్ గాడ్. ఎప్పుడైతే ఆ వాగ్దానం మీద నిలబడతావు, పలుకుబడిన దేవుని మాట మీద నిలబడతావు, దేవుడు ఎప్పుడు నిన్ను ఆశ్రయిస్తాడు, నిన్ను నిశ్చయంగా చేరదీస్తాడు, నీకు మేలు చేస్తాడు. ఆయన వాగ్దాన వాక్యాలను నీవు ఆశ్రయించిన ఇప్పుడు దేవుని వల్ల ప్రేమను దేవుని బిడ్డ గుండె మీద చేసుకుని చక్కగా నిలబడచ్చు. ఆ బిడ్డలు భిక్ష ప్రభువు చెప్పాడు. మళ్ళా బుద్ధి నువ్వు కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే దేవుని వాగ్దానం యెషయా గతించిపోవచ్చు, యెషయా ఏమన్నా చేయబడచ్చు. యెషయా ద్వారా మాట్లాడిన మాటలు యెషయా చనిపోయిన తర్వాత ఎంతకాలానికి 70 సంవత్సరాల తర్వాత కన్యకైన మరియ రంగ మీదకి వచ్చింది. కన్యక గర్భవతి కుమారుని కనును. యెషయాకు అయిపోయాడు, కులిపోయాడు, చీకిపోయాడు, ఎముకలు మట్టిలో కలిసిపోయాడు. అప్పుడు యెషయా మాట్లాడిన మాట యెషయాది కాదు, దేవుని కనుక అన్ని సంవత్సరాలు అయిపోయినా కానీ ఆయన మాట ఉనికిలోనికి వస్తుంది. ఆమె అంటున్నారా? ఇప్పుడు నువ్వు ఏ వాగ్దానాన్ని నమ్ముకొని ఏ వాగ్దానం వరకు నిలబడ్డావో అది నువ్వు కూడా కనుమూసి దేవుని పిలుపుని అందుకొని ప్రాణాన్ని ఎత్తబడచ్చు. కానీ ప్రేమని దేవుని నిశ్చయంగా ఏం చేస్తున్నావు? ఆ వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్నావు కనుక ఆ పునరుద్ధానం జరిగినప్పుడు నీ దేహము పునరుద్ధానంలో పాలిభాగస్థం అవుతుందన్నటువంటి కార్యాన్ని నువ్వు నమ్మి చనిపోయావు కనుక అది నీ జీవితంలో వాస్తవం కాబోతుంది. బ్రతికి మనం ఆయనది విశ్వాసం ఉంచుతున్నాం కనుక నిశ్చయంగా మరణం ఎంత మాత్రము చూడకుండా
ఏమవుతున్నారా? ఎత్తబడులో మనం పాల్గొంటున్నాం. ఆమెనంటారా? అందువలన ఆమె ఏ రకమైన బిడ్డలను కనను, ఏ రకమైన బిడ్డల కనను? వారు మొదటి ఆదాము బిడ్డలే. వారు ఒకవేళ సంగమనకు రెండవ ఆదాము యొక్క బిడ్డలను కనిన ఎడల పెంతెకొస్తు దినమున రెండవ ఆదాము యొక్క మార్గము వలె వారు నడుచుకుందురు. పెంతెకొస్తు దినాన్న వారి జీవితాలు ఎలాగున్నాయో, ఓ ఆత్మ చేత అభిషేకించబడిన తరువాత వారు ఎంత ధైర్యముగా ఉన్నారు, ఎంత యథార్థంగా ఉన్నారు, ఎంత నీతిగా ఉన్నారు, ఎంత శక్తివంతంగా ఉన్నారు. ఎటువంటి గొప్ప కార్యములు, అతీతమైన కార్యాలు జరిగినాయి. అటువంటి కార్యములు ఇప్పుడు నువ్వు అర్థం చేసుకుంటేనంట, కడపటి ఆదాము క్రీస్తు వల్ల కనబడిన వాక్యములోంచి వచ్చినవాడు, పరిశుద్ధాత్మలోంచి వచ్చినవాడు. నేను నిజంగా ఆ నిశ్చయత అనేది నీకుంటే కనుక దేవుడు తన మాటలు నీలోంచి నెరవేర్చుకోవడానికి ఆమెనంటారా? మొదటి ఆదాము పరదేశులము ప్రియులా సావడం, మోసుకెళ్ళడం, పాతి పెట్టేసి. కానీ అలా కాదు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాడు? ఛాలెంజ్ మాట ఏంటంటే మరణము ఎదుర్కొనే వర్తమానం మన కళ్ళ ముందు ఉంది. మరణము ఎదుర్కొనే వర్తమానం మన కళ్ళ ముందు ఉంది. ఇది మన కళ్ళ ముందు ఉన్నప్పుడు నువ్వు సజీవుడిగా ఉన్నావు. ఒకవేళ కానీ ప్రవక్త చెప్తే మరణమే లేదు, సహజమైన మరణము నాకు లేదు. ఎందుకంటే ఆయన చెప్పినట్టుగా జీవిస్తాను. కాకపోతే ఒకటి చెప్తున్నాను, బలవంతంగా కాల్చి చంపాలన్నా చంపాలి, ఏదైనా యాక్సిడెంట్ అవ్వాలి. అంతేగాని సహజంగా పండు ముసలైపోయి కూడా సహజ మరణమైన నాకు లేనే. ఆయనే అలాగున్నాడంటే వెనకాల వచ్చి తరమంతా ఎలాగా? అటువంటి వారిగా. నేను ఆదాములోకి వచ్చిన వాడు కాదు, కడపటి ఆదాములోకి వచ్చిన వాడు. ఆమెనంటారా? అటువంటి స్థితిని ఈ రోజు నుంచి చూపించడానికి ఇంటికి వెళ్ళిన తర్వాత నేను చదువుతా ఉంటాను. ఏదేదో చేశాను, ఏదేదో చేశాను. ఇప్పుడే ఇది నా మనసుకి, నా హృదయాన్ని కూర్చుతుంది. అలా జీవించాలి. దేని పడితే దానికి రాజీ పడిపోవడం, దేనికి పడితే దానికి లొంగిపోవడం, తుచ్చమైన వాటికి ఎంతగానో దారిపోతుంది. నిజంగా శరీరానికి, ఆత్మకు, అంతరంగానికి కూడా పళ్ళెం గుచ్చినట్టు గుచ్చుతుందన్నమాట చదువుతుంది. ఇప్పుడు వాడను అని ఏంటంటే, నేను క్రీస్తు వాడను అని, ఆత్మూలంగా తిరిగి జన్మించానని సవాలుతో కూడిన జీవితాన్ని జీవించు. వయసును చూడక, వయసు ఎంత అయిపోయినాక అటువంటి కాలంలో కనుక దేవుని వలన జన్మించిన వ్యక్తి ఒక దేవపుత్రునికి దేవ స్వభావం ఉండవలెను విన్నారా? ఇది 60 పేజీలో 60 పేజీలో 1-2 పేరు. మరి దేవుని వలన జన్మించిన వ్యక్తి ఒక దేవపుత్రునికి దేవుని స్వభావం ఉండవలెను. అతడు దేవుని వలె ఉండవలెను. అతడు దేవుని గణపరచును. అతడు దేవుని వాక్యం యొక్క భాగమై ఉన్నాడు. అతను ఆదిలో ఉన్న విధంగా ఈ చివరి దినముల్లో రూపొందుచున్నాడు. ఈ ఉదవు ఖచ్చితంగా అదే శక్తితో ఉండును. వింటున్నారా? 60 పేజీలో 2వ పేర నుంచి చదవండి. 2వ పేర, 3వ పేర ఎంత చక్కగా ఉంది. జీవితాన్ని ఒక్కసారి దేవుని ఆత్మతో గుద్దినట్టుగా ఉంది. నీకేరా ఇది? దేవుని పుత్రుడు అయితే దేవుని వల్ల, దేవుని శక్తితో
మొదటి పుత్రులా చివరి కాలంలో అలాగ నువ్వు రూపుదిద్దుచున్న కాలంలో నువ్వు ఉన్నావు. అలా దేవుని వల్లే, క్రీస్తు వల్లే అని చెప్తా ఉంటుంటే, అందుకే నేను ఎర్ర పెన్నుతో అండర్లైన్ చేసుకున్నాను. ఇది ప్రాముఖ్యమైన. అందువలన ప్రేమను దేని పెట్టారు, అతను ఆదిలో ఉన్న విధముగా ఈ చివరి దినముల్లో కూడా రూపొందుచున్న ఈ వధువు ఖచ్చితంగా అదే శక్తితో ఉండను. ఖచ్చితంగా అదే శక్తితో. మనకైనా ఎవరి గురించైనా ఇంకా ఎత్తపడే సంఘం ఏమైనా రాబోతుందా? మన గురించే కదా. అంత ప్రాముఖ్యమైన స్థితిలోనికి వాక్యం చెప్తుంది. ఎంతమంది లైవ్ ద్వారా ఈ మాటలు పెట్టినప్పుడు కొద్ది మాటలే కాదు, ప్రియమైనది ఏంటంటే మన యొక్క జీవితాలను తాకి మన జీవితాలను మేల్కొల్పి మనం ఆయుర్వేది. ఎందుకంటే ఆ 2000 సంవత్సరాలు ఆయన యోదయ, సమరయ, వేతనీయ, ఆ గలలియ, ఆ ప్రాంతాలన్నిటి కూడా తిరిగాడు ఆయన. పరిసర ప్రాంతం, ఆ సమరయ ప్రాంతం, ఇవన్నీ తిరిగావు. మా సంగతి ఏంటి ప్రభు? మేము మనుషులం కాదా? మేము ఎన్నిక చేయబడలేదా? మేము ఎత్తబడిన వారం కదా? మా ప్రాంతానికి నువ్వు ఎందుకు రాలేదు? చూచి నమ్మిన వారి కంటే చూడని రాజ్యం ఆ యేసు ప్రభు అక్కడికి వెళ్ళి అలా వచ్చాడంటే అలా కాదు. ఇప్పుడు ఆయన ఏంటంటే ఆ యేసు ప్రభువును వీళ్ళలో చూడాలి. ఆ యేసు ప్రభువును, ఆ శక్తి సామర్థ్యం వీళ్ళలో కనబడాలి. ఆ కనిపించేవారు మీరే, నడిచేవారు మీరే, జీవించేవారు మీరే, సాక్షిగా మీరే ఉండబోతున్నారు. ఇటువంటి కార్యాన్ని నిశ్చయంగా ఈ రోజు ఎందుకు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు, ఎందుకు నిన్ను పిలుచుకున్నాడు, ఎందుకు నేను నిర్ణయించాడంటే ఆయనను ప్రతిబింబించడానికి, ఆయనను చాటి చెప్పడానికి చేసినప్పుడు నిజంగా ప్రేమ సవాలుతో కూడినటువంటి జీవితం. నీ పిల్లలను చూసుకుంటూ, నీ కుటుంబాన్ని చూసుకుంటూ, నీ తల్లిదండ్రులు చూసుకుంటూ, నీ భార్యను చూసుకుంటూ, నీ భర్తను చూసుకుంటూ రాజీ పడిపోవడం కాదు. కానీ ఈరోజు మనం రాజీ పడవలసింది దేవుని వాక్యముతోనే. ప్రభు నీతోనే రాజీ పడతాను, నీ వాక్యము కొరకే జీవిస్తాను, నిన్నే ప్రతిమిస్తాను, నిన్నే చాటి చెబుతాను, నిన్నే నేను జీవించి చూపిస్తాను. నేను నీ వాడిని, నేను కడపటి ఆదాములో నుండి వచ్చిన వాడనని నేను జీవించి చూపిస్తా అంటే పౌలు అంటాడు కదా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో. అందువలన ఈరోజు మనం చూస్తున్న అటువంటి జీవితాన్ని జీవించేటప్పుడు ఈరోజు మనం కరోనా గురించి లాక్డౌన్ పెట్టేసుకున్నా కానీ ఏం ప్రాబ్లం. ఈ గదిలో ఉండి సంవత్సరం అంతా ఇక్కడే ఉన్నాం. మనం లాక్ చేసుకెళ్ళిపోయినా కానీ వచ్చి బయటికి తీసుకొచ్చేవాడు ఆయన అంటున్నారా? అటువంటి స్థితి మనకి విశ్వాసం. అందుకే పేతురు గారు అప్పటికే చంపేసేసారు. మొట్టమొదటి హస్తాక్షుడు అయిపోయింది యెరూషలేములో. ఇంకా నెక్స్ట్ పేతురు గారికి వచ్చేసిన సమయం. పేతురు గారి సమయం వచ్చేసి ఈ సంగతి రేపు చూద్దాం. పేతురు గారిని కూడా ఈవేళ చంపేస్తే కుదరదు. చెరసాల్లో ఏం చేసిన తర్వాత దూతకి గేట్లన్నీ దాటుకొని రావాల్సిన పని లేదు. ఆ దూత అలాగూ నేనేనా అలా గట్టికిచ్చుకుంటే నొప్పుతుంది, సురుకుమంటుంది. ఏం చేశాడంటే నడువన్న పేతురు అలా చూస్తున్నాడు. ఈ దర్శనం కూడా కాదు, దర్శనంలాగే ఉంది. అలాగే తలుపుకొస్తుంది. సర్వోన్నతుడైన ప్రభు వెళ్తుంటుంటే ఈ వెనకాలం మనకు నా తెలుసు గేట్లు తీయవలసిన పర్లేదు. అలా తెలుసు. పేతురు గారు
అవును. ఇక్కడ 9 గంటల వరకు చూశాను. ఇక్కడ కాపలాదారుడు సైనికుడు ఉన్నాడు. ఏం చేస్తున్నాడని ఆడేం చేస్తుంది, గొర్రెలు నిద్రపో రెండో గీటుకుంటారంటే రొక్కు పెడుతుంటుంటే మూత పెడుతుంటుంటే గేట్ అలా తెలుసుకుంటాం. మెయిన్ రోడ్కి వచ్చిన తర్వాత ఏమైందండి, మెయిన్ రోడ్కి వచ్చిన తర్వాత దోత అదృశ్యం ఇంకెలా ఏంటి ఆళ్ళూరులో జంచెట్టు వరకు తీసుకొచ్చి ఇడిచి పెడితే ఇంకా దోత గురించి చూస్తాడు. అంటే జంచెట్టు నుంచి మీ ఇంటికి రాలేవా, ఈజీగా వచ్చేస్తాం. కానీ పేతురు మెయిన్ రోడ్డుకి వచ్చిన తర్వాత కూడా దోత ఏమైంది, మన ఆలోచన అలాగే ఉంటాయి. ఇంతవరకు తీసుకొచ్చినది ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, సంఘమంతా ప్రార్థన చేస్తుంది. అదొకటి పేతురు సొరవని పెంపు చేస్తుంటుంటే చిన్న పిల్ల, 11 సంవత్సరాల వయసు కలిగిన పిల్ల పేతురు వచ్చారు అందరితో చెప్తుంటుంటే పేతురు చర్చాల్లో ఆయన ఎందుకు వస్తాడు, అలా ప్రార్థన చేసేది పేతురు గురించి. ప్రార్థన చేస్తున్నాడు కానీ వస్తాడనే నమ్మకం లేదు. నేను విన్నాను పేతురు గారు వచ్చారు, అప్పుడు అందరు లేచి తలుపుతీ కానీ అమ్మో ఇప్పుడు పేతురు గారు ఇక్కడ ఉన్నట్టే సరసాల నుంచి సైనికులు మరలా వచ్చేస్తారు, అందరు తీసుకెళ్తారు. ఆ ఇల్లు అక్కడి నుంచి మార్చేసి మార్కెట్ కాడి నుంచి ఇంటికి తీసుకెళ్ళారు. 3 మంది ఏం పెట్టారు. చివరి కాలంలో జరిగినట్లుగా జరిగింది. అదే కార్యాలు ఇప్పుడు కూడా జరగవచ్చు. కళ కాదు, దర్శనం కాదు, వాస్తవంగా అప్పుడు నిన్న చేసిన కార్యం నేడు చేయ సమర్థుడు. ఆమె అంటున్నాడు. వాక్యం అంత ధీమాగా చెప్తుంది. విశ్వసించరా, నమ్మరా, అలాగ నువ్వు జీవించలేవా, అలాగ నువ్వు నడవలేవా, అలాగ నువ్వు ప్రవర్తించలేవా, అలాగ ఆయన గుణాన్ని కలిగి ఉండలేవా, ఎటు వెళ్ళకుండా ఏ గొడవలకు వెళ్ళకుండా నీ గదిలో నువ్వు ఉంటున్నావు కదా, ఎటు చూడడానికి అవకాశం. ఇప్పుడు బీసీ రోడ్డు వెళ్ళే పని లేదు, 100 రోడ్డు 7 రోడ్డు వెళ్ళే పని లేదు. ఆడికి వెళ్తే సరే అవకాశం ఇవన్నీ కనపడదు. నువ్వు లాక్డౌన్ అంటే 4 గోళ్ల మధ్యనే ఉన్నా, దేనిని ఆశించవలసిన పని. ఆమె కదా వాక్యం చెప్తున్నాను. బిడ్డలు లాక్డౌన్ లో పెట్టారు. ఇటువంటి ఆలోచన, లోకం మీద ప్రేమ లేకుండా, దేని మీద లోకాశల మీద ఏమంటే మిక్సీలు, అందువలన మొన్న కూడా మిషన్ కనిపెట్టాడు. కూర వండడానికి మిషన్ అంట. స్పీన్ 5 గ్రాములు, పసుపు కానీ ఉల్లిపాయలు కానీ ఇవన్నీ వేసేసి అన్ని ఆ కాణాలు వేసేస్తే ఎంత తీసుకోవాలో అంతే తీసుకుంది. ఉప్పు కూడా ఎంత తీసుకోవాలో అంతే తీసుకుంది. బటన్ నొక్కితే మిషన్ ఆడుతూ ఉంటుంది. ఆడి ఎంత నూనె వేసుకోవాలో అది ఇన్ని నిమిషాలు ఉంటుంది. తక్కువని కూర శబ్దం, విజిల్స్ లాగా మళ్ళీ కేంకి సౌండ్ అవుతుంది. వేసుకుని వడ్డించి తిడదామంటే అవకాశం లేదు. అది మిషన్. అది ఉప్పు ఎక్కువ వేసేసావు, నువ్వు కారం ఎక్కువ వేసేసావు. నువ్వు ఎంత నొక్కితే అంతే అవ్వదు. మనవాళ్ళు చెప్తున్నారు కదా, ఏంటిది నూనె, పప్పు నూనె, శనగ నూనె ఇంట్లోనే చేశాడు. 8,500 రూపాయలు. ఇంట్లో చాకలోడికి ఇవ్వాల్సిన పని లేదు. బట్టలు ఉతికేస్తుందంట, మిషన్లో వేస్తుంది, అది ఇస్త్రీ తీసి పెట్టదు. ఇది ఎలా ఉందో అలాగే మరి ఆ చాకలోళ్ళు నెత్తినూరు కొట్టుకుంటారు. నాకు పనులు లేవు బాబు. సోమరులుగా ఎవడ సోమరులు, అన్ని ఉన్నా కానీ అవకాశం ఉన్నా కానీ చేయకుండా. నిజమైన క్రైస్తవుడు సోమరు కాదు. సమయం దొరికితే ప్రార్థన, సమయం దొరికితే వాక్యం, దేవుని ధ్యానిస్తూ ఉంటాడు. ఎప్పుడు సమయం వస్తుందా, ఎప్పుడు దేవుని గురించి అని అన్నాడు కదా సందీప్ గారు. ఏ గురి లేని వాడే ఎవడో ఒక
గురి లేకుండా ఎవడైతే జీవిస్తాడో అటువంటి వాడంటే నాకు అసహ్యం. గురి అనేది, నిశ్చయిత అనేది, ఒక సంకల్పం అనేది, నేను ఇది సాధించాలి, ఇది చెయ్యాలి, ఒక నిజమైన క్రైస్తవుడిగా ఉండాలి నేను అనేటువంటిది ఒక సంకల్పాన్ని నువ్వు కలిగి దాని కొరకు ప్రయాసపడుతుంటుంది. ఓకే, ఏదో ఒక గురువు అయితే ఆ గురిని బట్టి ఏ గురి ఎందుకు బతుకుతున్నావంటే తినడానికి బ్రతుకుతున్నా, అంతకంటే ఎందుకు పని కాదు. కానీ అలా కాకుండా వర్తమానంలో చూస్తుంటుంటే ఎంత చక్కగా ఉంది ఈ మాట, ఎంత ప్రాముఖ్యంగా ఉంది. దేవుని వలన జన్మించిన వ్యక్తి, ఒక దేవుని పుత్రునికి దేవుని స్వభావం ఉండవలెను, అతడు దేవుని వలె ఉండవలెను. ఇది గురి. నిజమైన క్రైస్తవునికి గురి ఏంటండి? దేవుని వలె ఉండవలేను, దేవుని పుత్రునిగా ఉండవలెను. దేవుని వలన జన్మించిన వ్యక్తిని కనుక ఎలా ఉండాలంట? దేవుని పుత్రునిగా, దేవుని స్వభావం కలిగి, దేవుని వలె అతడు దేవుని గణపరిచే విధంగా, అతడు దేవుని వాక్యం యొక్క భాగముగా అతను ఆదిలో ఉన్న విధంగా ఈ చివరి దినంలో కూడా రూపొందుచున్నాడు. అదే శక్తి చూడాలి. ఆ గురిని దేవుడు మనకు పెట్టాడు. ఈ గీటు రాయికి దేవుడు మన చివరి కాలంలో సిద్ధపాటు చేయను గాక. దేవుడు మనకి ఇచ్చినటువంటి వాక్యాన్ని బట్టి మనమంతా దేవుని మనం స్తుతిస్తాం, దేవుని మనం కీర్తిస్తాం. స్తోత్రములు 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 స్తోత్రములు. యేసుక్రీస్తు ప్రభువా మీ పరిశుద్ధమైన నామమునకు స్తోత్రములు వందనములు చెల్లించుచున్నాము. నిజముగా మా తండ్రి, మేము మీ పుత్రులము, మేము మీ కుమారులము, మేము మీ కుమార్తెలము, మేము దేవుని పుత్రులము. మీ స్వభావం కలిగి మేము ఉండాలి దేవా, మీ శక్తి కలిగి మేము ఉండాలి దేవా. మా ప్రభు దేవా, మిమ్మల్ని ప్రతిబింబించే విధంగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువా మీ పరిశుద్ధమైన నామమునకు స్తోత్రములు వందనములు చెల్లించుతున్నాము. దేవా మా తండ్రి నాయన, మీ దివ్యమైన సన్నిధి, మీ ప్రసన్నత దేవ, ఈ ఆత్మీయ వాతావరణం మా తండ్రి నాయన ఈ స్థలములో మేము పొంది ఉన్నాం మా తండ్రి. మీ పునరుద్ధాన శక్తిని మా తండ్రి నాయన నిత్యంగా మేము కలిగిన వారుగా మా తండ్రి నాయన దేవా, మా ప్రభు క్రీస్తుకు జన్మించిన వారమని రుజువుపరుచుకోవడానికి మా తండ్రి నాయన ఇది సవాలుతో కూడిన జీవితాన్ని మా తండ్రి నాయన దేవా, మా ప్రభు మా తండ్రి దేవా, మీరు మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రం. వెత్తబడిన మాటలు మా హృదయంలో భద్రపరిచి మా తండ్రి
దేవా, ఈ లోకములో మేము ఉన్నంత కాలం మా తండ్రి మీకు సాక్షులుగా మీ గుణాన్ని మా ప్రభు ప్రచురించే వారిగా మా తండ్రి లోకములో మా తండ్రి నాయన, ఓ మా ప్రభు మిమ్మలను కనపరిచే విధంగా మీ శక్తిని కలిగిన వారిగా దేవుని పుత్రులుగా ఉండినట్లుగా, దేవా మా ప్రభు మీ వలే మేము ఉండగలిగినట్లుగా, దేవా మిమ్మల్ని చాటి చెప్పగలిగిన విధంగా మా జీవితాలను మా ప్రభు స్థిరపరచున్నది బిడ్డల మీరు దీవించండి, ఆశ్రయించండి. విత్తబడిన మాటలను ఆయన ఈ లైవ్ ద్వారా ఎంతమంది అయితే వింటున్నారో వారందరి హృదయాలు మీ మాటలు నిలిపి వారు గ్రహించగలిగినట్లుగా సహాయం చేయండి. వారి కుటుంబాలను మా తండ్రి ఆదరించండి, ఆర్థిక పరిస్థితులు మీరు మెరుగుపరచండి మా తండ్రి. మా ప్రభు గడికు కావలసిన ఆహారమును మా తండ్రి ఏ గడికి ఏది అవసరమో యెహోవా ఈరేగా మాకుండిన ఆయన మీరు సమకూర్చుచున్నందుకు మీకు స్తోత్రము. సంఘాన్ని మీరు మా ప్రభు అభిషేకించండి, సంఘాన్ని మీరు బలపరచండి మా తండ్రి. 8వ తారీఖు నుంచి మా తండ్రి నాయన దేవా మా ప్రభు మరలా ఆరాధన మా ప్రభు కూడి ఉండడానికి ప్రభుత్వం మా తండ్రి నాయన దేవా మా ప్రభు నిబంధనలు ఎత్తివేస్తూ ఉంటుండగా సహాయం చేయండి. ఎటువంటి అడ్డంకులు లేకుండా దేవా ప్రతి సంఘము వాక్యం ద్వారా ఉజ్జీంపబడి మిమ్మల్ని ప్రతిబింబించే సంఘములుగా మా తండ్రి మీ శక్తిని చాటి చెప్పే సంఘముగా మా తండ్రి మిమ్మలను దేవ మీ వలే ఉండగలిగిన సంఘంగా మా తండ్రి దేవుని పుత్రులుగా మేము ఉండగలిగినట్లుగా దేవా మా తండ్రి నాయన ఈ సంఘమును మా తండ్రి నాయన మీరే రూపకల్పన చేయండి, మీరే రూపుదిద్దండి. మీరే మా మధ్యన ఉన్నారు దేవా. ఏ పాస్టర్ కూడా మా తండ్రి నాయన అలాగూ తీర్చిదిద్దలేడు గాని మా తండ్రి నిజమైన కాపరి నీవే గనుక నాయన మీరే మా మధ్యన ఉండి నాయన దేవా మా ప్రభు అన్ని విధాలుగా ఈ సంఘాన్ని మా తండ్రి దేవా మిమ్మల్ని ప్రతిబింబించే సంఘముగా, మీ సారూప్యంలోనికి వెళ్లే సంఘముగా, మీ శక్తిని కలిగిన సంఘముగా దేవా మా ప్రభు దేవుని వలె ఉండగలిగిన దేవుని కుమారులుగా ఉండగలిగిన సంఘముగా మీరే తీర్చిదిద్దండి. మీ స్వభావం కలిగి లైవ్ ద్వారా మీ వాక్యం వినబోతున్నాం సజ్జలకు చేర్చండి మా తండ్రి దేవా. దినం కొరకు మేమంతా ఎదురు చూసి ప్రార్థించే వారికి మీకు నిలబెట్టండి. మేము మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. నిశ్చయంగా ప్రభు మిమ్మలను దీవించును గాక.